శ్రీ గురుభ్యో నమః. గురు పౌర్ణమికి సప్తాహాలు పూర్తి చేసుకునే క్రమంలో ఈరోజు 4వ సప్తాహంలో 7వ రోజు పారాయణ చేసుకోబోతున్నాం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 26 మందిరలీల. షిరిడీలో సాయిబాబా యొక్క భౌతిక రూపం మరుగయ్యాక దేశమంతటా ఆయన ప్రతిరూపాలుగా మందిరాలు ఏర్పరచుకుంటున్నారు. దేశంలో ఎన్ని మందిరాలు ఏర్పడుతున్నా వాటన్నింటి వెనుక ఆయన ప్రేరణ, ప్రోత్సాహము కనబడుతున్నాయి. జీవుడు శరీరాన్ని విడిచే ముందే వేరొక ఉపాధిని ఏర్పరచుకుంటాడని అంటారు. అలాగే ఈ మందిరలీలకు బాబా తమ మహాసమాధికి ముందే అంకురార్పణ చేశారు. మనకీనాడు ఆయన మందిరం నిర్మించుకోవాలన్న ప్రేరణ కలిగినప్పుడు మనం అవలంబించవలసిన ఉత్తమ విధానాన్ని ఈ లీలలు సూచిస్తున్నాయి. శ్రీ సాయి మందిరం ఎలా కట్టించాలి? ఉఖ్రూల్ నుండి కేశవరావు అని భక్తుడు తరచూ షిరిడీ వచ్చేవాడు. 1917లో బాబా ఒకసారి అతని వద్దనున్న తమ చిత్రపటం తాకి అతనికిచ్చి, దీనికక్కడ మందిరం కట్టించు, నీకదే షిరిడీ అన్నారు. మందిరం నిర్మించాక అతడు మరలా షిరిడీ వచ్చినప్పుడు, నన్నక్కడ వదిలి నీవెందుకొచ్చావు అని గద్దించారు బాబా. మీరు అక్కడా ఉన్నారని మాకు తెలియాలి కదా అన్నాడు కేశవ్. సాయి నవ్వి, సరే సరే అల్లా మాలిక్ అన్నారు. తర్వాత ప్రతిరోజు రాత్రి సాయి ఆ మందిరం ప్రాంగణంలో సంచరిస్తున్నట్లు అచటి వారికి అనుభవం కాజొచ్చింది. తర్వాత నారాయణ్ పురోహిత్ 1940లో మందిర పునరుద్ధరణ కోసం సాయి చరిత్ర పారాయణ చేస్తుంటే 4వ రోజున బాబా స్వప్నంలో కనిపించి, నా ధుని లేకుంటే ఇది షిరిడీ ఎలా అవుతుంది అని కేకలేస్తూ రాళ్లు రువ్వుతున్నారు. త్వరలో నిధులు చేకూరాయి. మందిర పునరుద్ధరణ పూర్తి చేసి ధుని స్థాపించారు. దత్తభక్తుడైన భావు సాహెబ్ తన 13వ ఏటలో షిరిడీ దర్శించినప్పటి నుండి బాబాను ప్రార్థించేవాడు. పూణే నగరంలో బాబా మందిరం కట్టదలచి స్థల నిర్ణయం కోసం 1950లో పూణేలోని అరణ్యేశ్వర ఆలయంలో శ్రీ గురుచరిత్ర పారాయణ, నామజపము చేస్తున్నాడు. 10వ రోజున కలలో బాబా కనిపించి, నీవు ఇంటికి వెళ్లే దారిలో నీ కాళ్ళు భూమిలో ఎక్కడ దిగబడతాయో అదే యోగ్యమైన స్థలం అని చెప్పారు. అతడు బయలుదేరి వెళుతుంటే ఒకచోట అతని కాళ్ళు భూమిలోకి దిగబడ్డాయి. అక్కడొక చెట్టు కింద ధ్యానంలో కూర్చోగానే అతని మనోనేత్రానికి మందిరం యొక్క నమూనా దర్శనమైంది. అక్కడ ఒక కుటీరం వేసి అందులో సాయి పటం ఉంచగానే ఆ ప్రదేశమంతా సువాసనతో నిండింది. క్రమంగా అచటి తేళ్లు, పాములు ఆ ప్రదేశం విడిచిపోయాయి. 4వ రోజున అతనికి కలలో, నీకీ ప్రదేశంలో ఏమి దొరికితే దానిని అక్కడే స్థాపించు అని వినిపించింది. పునాదులు తవ్వుతున్నప్పుడు ఒక చెక్క పెట్టె, అందులో అస్థిపంజరము, దాని మొలలో కౌపీనంగా కాషాయ వస్త్రము ఉన్నాయి. ఆ మానవుని అస్థికలను నదిలో విడవదలచి గోనెలో కట్టి ఒక పక్కన ఉంచారు. కొద్దిసేపట్లో ఒక పాము వచ్చి దానిపై కూర్చొని ఎవరినీ దగ్గరకు రానియ్యలేదు. సాయి చెప్పినది దాని గురించేనని తెలుసుకుని దానినక్కడే భూస్థాపితం చేస్తామని చెప్పుకోగానే పాము వెళ్ళిపోయింది. త్వరలో షిరిడీలోని సమాధి మందిరం లాంటి ఆలయం అక్కడే ఏర్పడింది. సాయి భక్త దాసగణు మహారాజ్ 1956లో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అసలు సాయి మందిరం నిర్మించవలసింది ఇలానే. విద్యానగర్లో నేనున్న ఇంట్లో నిరంతర సత్కాలక్షేపం జరగడానికి శ్రీ రంగన్న బాబు గారు, శ్రీ సమర్థ నారాయణ మహారాజ్, శ్రీ అవధూత వెంకయ్యస్వామి వంటి మహనీయులు అసడికి రావడానికి గల మహత్తర కారణమేమా అనుకునేవాణ్ణి. ఒకసారి పక్క ఊరు నుండి కరీం బాబా, శ్రీ మస్తాన్ రెడ్డి అనే సాధువు వచ్చి కాకతాళీయంగా ఈ విషయం చెప్పారు. సుమారు 1 దశాబ్దం ముందు అవధూత అయిన ఒక ముస్లిం మహాత్ముడు గూడూరు నుండి నడిచి వెడుతూ దారిలో ఇప్పుడు ఆ ఇల్లున్న చోట
విధిగా కొంతసేపు కూర్చునేవారట. ఎక్కడ ఆత్మజ్ఞాని కొద్దిసేపైనా కూర్చుంటాడో ఆ ప్రదేశం పరమ పవిత్రమవుతుందని శాస్త్రం. అందుకే కాబోలు శ్రీ రంగన్న బాబు గారితో వారి ఇష్టదైవమైన కోదండరాముడు అక్కడ గొప్ప మందిరము, ఆశ్రమము ఏర్పడతాయని, ఎందరో మహాత్ములు వస్తారని చెప్పారు. శ్రీ నారాయణ మహారాజ్ కూడా అలానే చెప్పి, నీవు అంగీకరిస్తే ఆ మహత్కార్యం తేలికగా జరుగుతుంది అన్నారు. నేను మాకు మందిరం మా గదిలోనే ఉన్నది. ఇక్కడ మందిరం ఏర్పడాలన్న శ్రద్ధ ఇచ్చటి వారికి ఏర్పడితే అది సాయి సందేశమని తలచి అలానే చేస్తాను అన్నాను. ఆ మాట మీద నిలబడు అన్నారు స్వామి. అలానే కొన్ని నెలల తర్వాత అక్కడొక మందిరం నిర్మించమని, దానికి స్థలం ఇస్తామని కొందరు స్థానికులు ముందుకొచ్చారు. అప్పుడొక సోదరుడు శ్రీశైలం వెళుతుంటే యోగ్యమైన స్థలం నిర్ణయించమని శ్రీ స్వామి పూర్ణానందులకు జాబు పంపాము. కానీ వెంటనే నిర్ణయించవలసిన అవసరం ఏర్పడి విద్యానగర్ భక్త బృందం ద్వారా సందేశమిమ్మని శ్రీ సాయిని ప్రార్థించాను. నాడు అందరూ ఏకగ్రీవంగా ఒక స్థలం నిర్ణయించారు. అది వెనుక శ్రీ రంగన్న బాబు గారు చూపినదే. మరురోజే అదే నిర్ణయాన్ని శ్రీ పూర్ణానందులు కూడా మాకందించారు. వెంటనే మరికొంత స్థలం కూడా కొనవలసి వచ్చింది. మా వద్ద పైకం లేదనుకుంటుంటే స్థానిక వర్తకుడు చిరంజీవి చంద్రశేఖర్ వచ్చి మా వాళ్లందరూ ఎంత వారించినా వినకుండా 1500 ఒక అతనికిచ్చాను. బాబా దయవలన అతడు తిరిగిస్తే అది బాబాకివ్వాలనుకున్నాను అన్నాడు. మరుసటి ఉదయమే ఆ వ్యక్తి అతనికి పైకం తిరిగిచ్చి, నిన్నటి నుండి నా మనసు ఎందుకో కలచివేస్తున్నది, నీ పైకం తీసుకో అని చెప్పాడు. అతడెవరికైనా పైకం తిరిగివ్వడం అదే మొదటిసారట. ఆ పైకంతో స్థలం కొన్నాం. తర్వాత మందిర నిర్మాణానికి బాబా ఆశీస్సుల కోసం చిరంజీవి దామోదర్, చిరంజీవి విజయభాస్కర్లతో కలిసి నేను షిరిడీ వెళ్ళాను. బాబా పాదుకలకు నమస్కరించుకుంటున్న భాస్కర్కు అకస్మాత్తుగా వాటి మీద 2 10 రూపాయల నోట్లు కనిపించాయి. అవి అక్కడి వారి వెవ్వరివి కావట. వాటిని ప్రసాదంగా దాచుకున్నాను. తర్వాత గుంటూరులో శ్రీ బాబుగారిని దర్శించి మందిరానికి ఆశీస్సులు కోరితే ఆయన తమ కష్టార్జితంలో 5 రూపాయల 1 పైసా నాకిచ్చి, ఇది మందిరానికి రాములవారిమ్మన్నారు. ప్రతి పైసాలోనూ నీళ్ల కావడి మోసిన నా శ్రమ, నేను చేసిన భగవన్నామము ఉన్నాయి అన్నారు. చిరంజీవి శేషాద్రి మద్రాసులో శ్రీమతి రేవతమ్మ గారిని దర్శించి మందిరానికి ఆశీస్సులు కోరాడు. అమ్మ కొద్ది నిమిషాలు ప్రార్థించి 116 అతనికిచ్చి, ఇది రేవతమ్మ ప్రసాదం కాదు, మీనాక్షిదేవి ప్రసాదం, అంతా బాగా జరుగుతుంది అన్నారు. చిరంజీవి విజయ్ కుమార్ 1 వారం శ్రీ పూండీస్వామి సన్నిధిలో ధ్యానం చేసుకుని మందిరానికి వారి ఆశీర్వచనం కోరి 1 కొబ్బరికాయ సమర్పించాడు. వారు ఆశీర్వదించి ఆ కాయ మేము బావి త్రవ్వించే చోట కొట్టమన్నారు. అలానే చేశాము. గ్రామంలోని బావులన్నీ ఎండిపోయినప్పుడంతా ఆ బావే అందరికీ నీరిచ్చింది. శ్రీ అవధూత వెంకయ్య స్వామి పరాడ్సింగాలోని అనసూయామాత ఆశీస్సులు ఆ మందిరానికి లభించాయి. శ్రీ పూర్ణానంద స్వామి వారి ఆశీస్సులు కోరితే వారు మార్చి 30, 1978న ఇలా వ్రాయించారు. శివరాత్రి ముందు హటకేశ్వరంలో స్వామీజీ శ్రీ సాయి మహిమ గురించి చెబుతున్నప్పుడే మీ జాబు చేరింది. అందరం పులకించాము. స్వామి శ్రీ సాయిని ప్రతి శ్వాసలోనూ తలపులోనూ నింపుకొన్న భక్తుని హృదయంలో తలెత్తిన శ్రీ సాయి మందిర నిర్మాణ సంకల్పం విశ్వశక్తినే ప్రేరేపించగలదు. అంతటి దివ్యమైన కార్యానికి ఎంతటి వారి ఆశీస్సులైనా కోరనవసరం లేదు. అది విధిగా సఫలమవలసిందే అన్నారు. నిధులు చేకూరగానే మందిరం ఎలా నిర్మించాలా అని ఆలోచిస్తూ ఉంటే ఒకనాటి తెల్లవారుజామున కె సుబ్బరామయ్యకు ఒక సాయి మందిరం దర్శనమైంది. తెల్లవారాక అతడు ఆ చిత్రం గీచి చూపాడు. అది షిరిడీ సమాధి మందిరమే. వెంటనే షిరిడీ వెళ్ళి దాని ప్లాను, కొలతలు తెచ్చాము. 25/4/1978న శంకుస్థాపన ముహూర్తం నిర్ణయించబడింది.
ఆ రోజున శ్రీ రంగన్న బాబు గారిని, తర్వాత పూర్ణానంద స్వామి వస్తే వారిని శంకుస్థాపన చేయమని కోరితే వారు అది నీవే చేయాలి అన్నారు. సమయానికి ఒక భక్తుడు గోదావరి నీరు, మరొకరు కృష్ణ నీరు, ఇంకొకరు తుంగభద్ర నీరు, నాల్గవ వారు కావేరీ నీరు తెచ్చారు. మేము తెప్పించిన గంగాజలంతో కలిపి దత్తస్వామికి పవిత్రమైన పంచగంగలతో శంఖుకు అభిషేకం జరిగింది. ఇవన్నీ వాటికై అవే సమకూడడం విశేషం. బాబా పాదస్పర్శతో పవిత్రమైన షిరిడీలోని మట్టి 60 సంవత్సరాలు వారి పాదస్పర్శని పొందిన ద్వారకామాయి నేలపై రాళ్లు శంఖువులో వేశాము. చిరంజీవి చంద్రశేఖర్ షిరిడీ నుండి వస్తుంటే మహల్సాపతి కుమారుడు సాయి స్వహస్తాలతో తన తండ్రికి ఇచ్చిన ఊదీ పొట్లం శంఖువులో ఉంచమని అతడితో పంపారు. దానిని కూడా వేసి ఉదయం 9 గంటలకు శంకుస్థాపన చేశాము. మత సామరస్యమనే సాయి సాంప్రదాయం ప్రకారం వేరువేరు మతాల వారిని ప్రార్థన చేయమని కోరాము. మొదట తమ సాటి మతస్థులు విమర్శిస్తారని ముస్లిము, క్రైస్తవుడు సంకోచించారు. కానీ ఆ రోజు తెల్లవారుజామున కలలో ఒక దివ్య పురుషుడైన ముస్లిం ఆదేశించడం వలన ఒక ముస్లిం వచ్చి ఖురాన్లోని ప్రార్థన చేశాడు. సమయానికి చిరంజీవి థామస్ రెడ్డి వచ్చి క్రైస్తవ ప్రార్థన చేశాడు. 9:30 గంటలకు శంఖుపై కట్టుబడి పూర్తి చేయమని చెప్పి మేము సంతర్పణ ప్రారంభించాము. సుమారు 3000 మందికి షడ్రసోపేతమైన సంతర్పణ జరిగింది. లారీల వారికి జరిగిన నిదర్శనాల వలన వారు సహకరించడంతో కొండరాతి కట్టుబడి ఇటుకల ఖరీదుకే పూర్తయింది. మందిర నిర్మాణం ఎంతో నిదర్శనంగా జరిగింది. కట్టుబడి నిలిచినప్పుడు మాత్రమే వర్షం కురిసేది. పనివారిలో తాగుబోతులు ఆ పని అయ్యేంత వరకు మద్యం తాకనే లేదు. జూన్ 25, 1979న పనివారు సాయంత్రం 5:30 గంటలకు స్లాబ్ పని సగమే చేసి పని నిలిపివేశారు. దిక్కుతోచక సాయిని ప్రార్థిస్తుండగా ఏనాటి భక్తులో 20 మంది ఆకస్మికంగా వచ్చి రాత్రి 10:30కు పని పూర్తి చేశారు. వీరు పనిలో దిగేటప్పటికీ కారు మేఘాలు కమ్మి తుప్పర ప్రారంభమైంది. కానీ తెల్లవారుజామున 2:30 గంటలకు మాత్రమే కొండపోతగా వర్షం కురిసింది. నాటి రాత్రి 7 గంటల నుండి అర్ధరాత్రి వరకు 1 మైలు చుట్టూరా కుంభవృష్టి పడినా పని పూర్తయ్యే వరకు విద్యానగర్లో పడలేదు. అక్టోబర్ 29, 1980న నా ఇంట నుంచిన పెద్ద సాయిపటం మందిరంలో స్థాపించాలనుకుంటుంటే సరిగ్గా సమయానికి భక్తుల ద్వారా శ్రీ తాజుద్దీన్ బాబా, శ్రీ అనసూయమాత, షేగాం శ్రీ గజానన్ మహారాజ్, శ్రీ అక్కల్కోట స్వామి, శ్రీ యుక్తుబాబా, శ్రీ పుండలీక మహారాజ్, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభు, శ్రీ చివటం అమ్మల తీర్థప్రసాదాలు వచ్చాయి. మార్చి 12, 1981న మందిర ప్రారంభోత్సవానికి శ్రీ సాయి భక్తులు శ్రీ కేశవయ్యజీ, శ్రీ కామేశ్వరమ్మ, శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్య గారులు విచ్చేశారు. శ్రీ చివటం అమ్మ టెంకాయ పంపారు. నాడు ఏ నిమిషంలో విద్యానగర్లో ఏమి జరిగిందో అదంతా చివటంలో అమ్మ భక్తులకు చెప్పారు. కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. సుమారు 20,000 మందికి సంతర్పణ జరిగింది. ఇందరు మహనీయుల ఆశీస్సులతో ప్రేరణతో నిర్మాణమైన మందిరం మాకు సాయి కరుణాలయం. నేటికీ నియమంగా షిరిడీలో వలె రోజు 4 ఆరతులు జరుగుతాయి. గురువారం విధిగా సత్సంగం, భజన జరుగుతాయి. ధుని నిర్వహించబడుతున్నది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అవధూత భరద్వాజ మహారాజ్ కీ జై. హరి ఓం. గురుదేవ దత్త. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 26 మందిరలీల సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 27 సత్సంగ మహిమ. ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన, ఇదే మానవ జీవిత సారం. కోరినవి ఎన్ని లభించినా కొత్త పరిస్థితుల వలన కొత్త కోరికలు చికిర్చి అవి నెరవేరనప్పుడు వెనుకటి సంతోషం కూడా మాయమవుతుంది. ఇదే నిజమైన దుఃఖం.
ఇది రాజు నుండి పేదదాకా అందరినీ నిరంతరం కృంగదీస్తూ ఉంటుంది. ఈ అశాంతి నుండి తప్పుకునే ప్రయత్నంలోనే మానవుడు సంసారము, ధనము, అధికారము, ఇంద్రియ సుఖాలు సాధించుకోచూస్తాడు. కానీ ఆ తపనకు అంతుండదు. దానివలన చేయరానివి ఎన్నో చేసి కర్మఫలంగా ఎంతో దుఃఖాన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. అవి అనుభవానికి వచ్చిన నాడు వాటి నుండి తప్పించుకోవడానికే సామాన్యులు దైవాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆయన తనను కాపాడలేదని దైవాన్ని నిందించి శంకిస్తూ ఉంటాడు. ఇలా దేనికోసమూ తప్పించవలసిన అవసరం లేని స్థితి ఆత్మజ్ఞానం వల్ల కానీ రాదు. ఈ సంగతి దృఢంగా తెలియడమే వివేకం. దాని పర్యవసానమే వైరాగ్యం. ఇట్టి తపనకు, అశాంతికి కారణం తనలోనే ఉండి ఉండాలని తెలుసుకున్నాక దాన్ని తొలగించుకోవాలన్న నిశ్చయమే ముముక్షత్వం. అందుకు మార్గం తెలుసుకోజూడడమే జిజ్ఞాస. అందుకోసం జ్ఞానులను ఆశ్రయించడం సద్గురువు సమాశ్రయం. వారి నుండి నేర్చిన సత్యాన్ని తనలో దర్శించే యత్నమే సాధన, ఆత్మవిచారణ. తాను ఏ ఆత్మజ్ఞానం కోసం తపిస్తున్నాడో అదే సద్గురుని రూపంలో తారసిల్లేసరికి ఆయన యందు మనస్సు లగ్నమైపోతుంది. శరీరం ఆయన సేవకే అంకితమైపోతుంది. అదే గురుభక్తి. దాని వలన జ్ఞానం కలుగుతుంది. దేనిని కోరనవసరం లేని శాంతి, తృప్తి సిద్ధిస్తాయి. అట్టి స్థితి పొందిన వారిని ఆప్తకాములు అంటే కోరదగినదంతా పొందినవారు అని. కృతకృత్యులు అనగా చేయవలసినదంతా చేసివేసిన వారు, ఇక చేయవలసినదంటూ ఏమీ లేనివారు అని అంటారు. అట్టి జ్ఞానులకు భగవంతునికి భేదమే లేదని శ్రీకృష్ణుడు చెప్పాడు. నేను ఈ ముల్లోకాలలోనూ ప్రయత్నం చేత చేయవలసినది, పొందవలసినది ఏదీ లేదు అని కూడా చెప్పాడు. కానీ పైన చెప్పినట్లు ఎక్కువ మంది ఈ లక్ష్యంతో కాక ఆశ వల్లనో లేక భయం వల్లనో భగవంతుణ్ణి, మహాత్ములను ఆశ్రయిస్తారు. శ్రీ సాయి వంటి మహనీయుల కీర్తి చూచాక దానిని కోరి ఆయన్ను సేవిస్తారు, సాధన చేస్తారు. బ్రహ్మర్షి అనిపించుకోవాలనే విశ్వామిత్రుడు తపస్సు చేసింది. అట్టి దుఃఖాన్ని నివృత్తి చేసుకోవడం కోసం కాదు. అందువలన పతనమే కలుగుతుంది. కేవలం తాను బ్రహ్మర్షి అని అంగీకరించనందుకు వశిష్ఠుని నూర్గురు కొడుకులను చంపాడు. ఇది కూడా రాక్షసుల తపస్సును పోలినదే. ఎన్ని నెరవేరినా ఏమీ కోరనక్కర్లేని స్థితి కలగదు. కనుక వాటిని పొందడం వలన ప్రయోజనం ఉండదని గుర్తించిన వారెవరో కొద్దిమంది మాత్రమే ఇలాంటి పొంగు కృంగులు లేక సృష్టి యొక్క పరమరహస్యాన్ని మాత్రమే అన్వేషిస్తారు. వారే ముముక్షువులు. మనం ఇలాంటి గోతులలో పడకుండా సాయి చూపిన మార్గంలో పయనించడం ఎలా? ఆత్మజ్ఞానం కలిగే లోపల మనకు కొన్ని అవసరాలు, కష్టాలు తీర్చుకోజూడటం తప్పదు. స్థిరమైన ఆత్మవిచారము లేక శరణాగతో కుదిరితే కాని పొంగు కుంగులు లేకుండా నిష్కామంగా కర్మలు ఆచరించలేడు. ఇక నిత్య జీవితంలో సాధన సాగించేదెలా? శ్రీ సాయి వంటి సద్గురువుపై భక్తి శ్రద్ధలు కలగడం ఎంతో అదృష్టం. కానీ అటుపైన పొడుగునా మనకు ఆయన తోడుగా ఉండి సరి అయిన మార్గంలో నడిపించాలంటే ఏం చేయాలి? నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను అన్నారు సాయి. ఆయన గురించి అనన్యంగా చింతన చేసిన వారి యోగక్షేమమే ఆయన వహిస్తారు. ఇదే శ్రీకృష్ణుడు, రమణ మహర్షి చెప్పిన శరణాగతి. ఇది అంత సులభంగా ఒక్కసారిగా కుదరదు. అనుకున్నవి నెరవేరినప్పుడు మన విశ్వాసం పొంగుతూ, లేనప్పుడు కృంగుతూ ఉంటుంది. సద్గురువు సాంగత్యము, సేవ వల్ల మాత్రమే స్థిరమైన శరణాగతి క్రమంగా కుదురుతుంది. ఈలోగా అన్యచింతలు, శంకలు కలిగి మనస్సు ఆయన నిజస్థితి మరచి చంచలమవుతూ ఉంటుంది. అతి పరిచయం వలన శ్రద్ధ మందగిస్తూ ఉంటుంది. ఇలాంటి ఒడిదుడుకులు లేనప్పుడే మనకు ఆయన సన్నిధి లభించినట్లు. అప్పుడే మనకు ఆయన నుండి సంపూర్ణమైన రక్షణ లభిస్తుంది. ఇలాంటి ఒడిదుడుకులకు గల కారణాలలో
సాటి వారి పట్ల మనకుండే భావము వారి స్వభావాలలో కూడా ఉంటాయి. అంటే సాటి వారిలోని మనలోని బలహీనతలే ప్రధాన కారణాలు. సాంగత్యానికి మనపై మనం ఊహించలేనంతటి ప్రభావం ఉంటుంది. సాటివారి దృష్టి కూడా సంస్కరించబడుతూ ఉంటే మన యత్నం సులభమవుతూ ఉంటుంది. అందుకే మనిషికి తన సాధనతో పాటు సత్సాంగత్యము కూడా అవసరమే. ఈ సత్సంగం అన్నది ఈ కాలంలో సహజంగా దొరికేది కాదు. దానిని తోటలాగా పెంచుకోవలసిందే. మళ్ళీ మళ్ళీ కలుపు తీసుకుంటూ నీరు పోస్తూ కాపాడుకోవలసిందే. ఇదే సత్సంగం అంటే. ఇందుకోసం అందరము కలిసి భగవంతుడైన సద్గురుని లీలలు, బోధలు, శ్రవణము, చింతన చేస్తూ ఉండాలి. నైమిసారణ్యంలోని మునులు కూడా ఇలానే చేసేవారని పురాణాలు చెబుతున్నాయి. అన్ని సాధనలకు భగవత్కథా శ్రవణమే మూలం కనుక వాల్మీకి రామాయణము, వ్యాసుడు భాగవతము వ్రాసి ఆసేతు హిమాచల పర్యంతము తమ శిష్య ప్రశిష్యుల ద్వారా గ్రామ గ్రామాల్లోనూ ప్రజలకు శ్రవణం చేయిస్తూ ఉండేవారు. అందువల్లనే ఈనాటికి మన దేశంలో అక్షర జ్ఞానం లేని వారికి కూడా దైవము, జీవిత పరమార్థము, దానిని సాధించుకునే మార్గము ఉన్నాయి అనైనా తెలిసింది. ఇలాంటివి వినడం ద్వారా మన హృదయాలను, సాటివారిని పరిశుద్ధం చేసుకుంటూ ఉంటే నిర్దుష్టమైన భక్తి శ్రద్ధలు, తెగుళ్లు లేకుండా పెరుగుతాయి. కనుక వారానికి ఒకసారైనా సత్కథ విని ప్రసాదం తీసుకుపొమ్మని ఇరుగు పొరుగు వారిని ప్రేమతో ఆహ్వానించాలి. అప్పుడు సాయిపటానికి ధూప దీపాలు అర్పించి భావయుక్తంగా ధ్యాన శ్లోకం చదువుకొని అష్టోత్తర శతనామావళి సహాయంతో ఆ సద్గురుని దివ్యగుణాలను స్మరించాలి. తర్వాత కనీసం 30 లేక 45 నిమిషాలైనా అందరికీ సాయి లీలలు వినిపించాలి. మనం చెప్పేది మనం కూడా వింటూ మన భావాన్ని కూడా సరిదిద్దుకుంటూ ఉండాలి. అట్టి లీలలు చేసిన సాయిని పటంలో చూస్తూ కనీసం 30 నిమిషాలు భజన చేసి అప్పుడు అనుభవమయ్యే శాంతిని అనుభవిస్తూ మౌనంగా 10 నిమిషాలైనా కూర్చోవాలి. మనస్సు చంచలమైతే ముందు విన్న లీలలను స్మరిస్తూ వాటిని చేసిన సాయి రూపాన్ని చూస్తూ ఆయన సన్నిధిని భావించాలి. అప్పుడు నైవేద్యము, ఆరతి ఇచ్చి అందరికీ ప్రసాదం పెట్టి పంపాలి. ఎంత పేదవాడైనా తమ ఇంట ఇటువంటి సత్సంగం పెట్టుకోవడానికి జంకనవసరం లేనంత నిరాడంబరంగా జరుపుకోవాలి. భజన పాటలు ఎన్నడూ అలవాటు లేని వారు కూడా పాడుకోగలవిగా ఉండాలి. అందరితోనూ కలిసి పాడాలి కానీ ప్రత్యేకంగా పాడకూడదు. పాడితే అందరి ఏకాగ్రతకు భంగం కలిగి పాపం వస్తుంది. ఎవరు ఎక్కువ బాగా పాడుతారన్న పోటీభావం, బాబాపై శ్రద్ధాభక్తులను, సత్సంగ సభ్యుల మధ్య ఆత్మీయతను పాడు చేయకుండా చూచుకోవాలి. ఎప్పుడూ నిర్ణీతమైన కొన్ని పాటలనే భజనలో పాడుతూ ఉంటే అందులోని భావంపై మనస్సు నిలుస్తుంది. ఎక్కువ పాటలు పాడితే పాటలోని భావాన్ని భావన చేయడానికి అవకాశం ఉండక మనస్సు ఏకాగ్రమవదు. బాబాకు భావనే ప్రధానం. ఒక ముసలివాడు వణుకుతున్న గొంతుతో భజన చేసినా అతని భావం చూచి బాబాకు ఆనంద భాష్పాలు కారాయి. మరొకప్పుడు ఒక భక్తుడు ఎంతో శ్రావ్యంగా భజన చేసినా సాయి మెచ్చక మీకు గానమిష్టం, నాకు జ్ఞానమిష్టం అన్నారు. ఇలా వారంలో ఒక రోజున సత్సంగం చేసుకుంటే అందరికీ మంచి అనుభవాలు కలిగి ఇంకా ఉత్సాహంగా పాల్గొంటారు. ఎవరైనా కోరితే వారి ఇంట సత్సంగం జరిపేందుకు వారంలో ఇంకో రోజు కేటాయించుకోవాలి. మన ఇష్టాలతో సంబంధం లేకుండా సత్సంగంలో విధిగా పాల్గొనడం సాధనకెంతో ముఖ్యం. వారమంతటిలో 2 గంటలైనా భగవంతునికి ప్రీతికరమైన లోక కళ్యాణానికి, మన హృదయాన్ని సంస్కరించుకోవడానికి సంసిద్ధులం కాకుంటే ఆధ్యాత్మిక విద్యను ఆశ్రయించడం అన్నది బూటకమవుతుంది. ఇటువంటి సామూహిక సాధన ఎంతో శ్రేయస్కరము కనుకనే నామదేవుడు, తుకారాము వంటి మహనీయులు అనుసరించారు. క్రైస్తవ మతంలోనూ ఇస్లాంలోనూ కూడా దీనికెంతో ప్రాధాన్యత ఉన్నది.
దేవాలయాలు ఇట్టి సామూహిక సాధన కోసమే ఏర్పడ్డాయి. పాలలోని వెన్నలాగా సాయి సర్వగతుడు. భక్తులు తమ చైతన్యాన్ని పారాయణ, నామజపము, ధ్యానము వంటి వ్యక్తిగతమైన సాధనలకు తోడు సత్సంగం వంటి సమిష్టి సాధనలతో కూడా మధించి పరమశ్రేయస్సును పొందాలి. అలా సత్సంగాల్లో పాల్గొన్న కొందరి అనుభవాలను స్మరిద్దాం. చిరంజీవి బి రామకృష్ణారెడ్డి ఇలా వ్రాశాడు. చిన్నప్పటి నుండి నేను శ్రీరాముణ్ణి పూజించేవాణ్ణి. కాలేజీలో చేరాక నా భక్తి తగ్గిపోయింది. కానీ పూజ్య శ్రీ మాస్టర్ గారి పరిచయంతో మరలా తీవ్రమైంది. మాస్టర్ గారి వద్ద రోజూ సత్సంగంలో బాబా గురించి వింటుంటే ఆయననే పూజించాలనిపించేది. మాస్టర్ గారిని అడిగితే కొన్ని రోజులకు అది నీకే తెలుస్తుంది అన్నారు. తర్వాత వారి ఆశీస్సులతో చీరాల స్వామి, రంగన్న బాబు గారు మొదలగున మహాత్ములను దర్శించాను. తర్వాత ఒకరోజు బాబా కలలో కనిపించి, నీవు నా రూపాన్ని ధ్యానించు, మేలవుతుంది, రామునికి నాకు భేదం లేదు అన్నారు. అలానే చేయసాగాను. ఏప్రిల్ 10, 1975న పూజ్యశ్రీ మాస్టర్ గారు ఊరికి వెళ్తూ నన్ను వారింట్లో పూజ చేస్తుండమన్నారు. 13వ తేదీ అర్ధరాత్రి ధ్యానం చేసుకుని పడుకున్నాను. ఇంకా నిద్ర పట్టలేదు. బాబా స్పష్టంగా నిల్చుని కనిపించి, మీ నాన్న 5 టెంకాయలు శివునికి మొక్కుకొని చాలా సంవత్సరాలైంది. వాటిలో 3 కాయలు గురువారం ఇక్కడ కొట్టు అన్నారు. ఆయన ఉత్తరముఖంగా కూర్చుని, నీ గురువెవరు అన్నారు. నేను మాస్టారేనని చెప్పాక నాకొక రహస్యం చెప్పి 3 రోజులకొకసారి శ్రీ సాయి లీలామృతం పారాయణం చేయమన్నారు. నాకు ఆనంద భాష్పాలు రాలుతున్నాయి. ఆయన పక్కనే కుక్కలున్నాయి. భయమేసి లైట్ వేశాను. ఆయన నా కళ్ళ ముందే అదృశ్యులయ్యారు. తెల్లవారి మా నాన్నకు ఉత్తరం రాశాను. తాము శివునికి 5 టెంకాయలు మొక్కుకొని ఇంకా చెల్లించలేదని ఆయన జవాబు వ్రాశారు. జనవరి 1975లో చివరి గురువారం నా సహోపాధ్యాయులొకరితో కలిసి రఘు అనే యువకుడు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళాడు. తరువాత ఫిబ్రవరి 10న మద్రాసు నుండి రఘు నాకిలా వ్రాశాడు. తిరుగు ప్రయాణంలో నేను గూడూరు బస్టాండులో హోటల్కి వెళుతూ ఉండగా కాషాయ వస్త్రాలు, విభూది, కుంకుమ ధరించిన సుమారు 50 సంవత్సరాల వయసున్న ఒక ఆమె నన్ను పేరు పెట్టి పిలిచి టీ, రొట్టెల కోసం 30 పైసలు అడిగి తీసుకుని, విద్యానగర్ నుండి వస్తున్నావా అన్నారు. నేను మిమ్మల్ని కలిశానని చెప్పాను. ఆమె, మీ కలయిక కాకతాళీయం కాదు, ముందే నిర్ణయమైపోయింది, గమ్యానికి సాగిపో, మధ్యలో ఆగవద్దు అని తక్షణమే వెళ్ళిపోయారు. నాటి రాత్రి నాకు స్వప్నం వచ్చింది. నేను గాలిలో తేలుతూ ఒక మహనీయుని వద్దకు వెళ్ళాను. నేను నమస్కరించగానే ఆయన ప్రేమగా ప్రవర చెప్పి నమస్కరించు అన్నారు. నేను అలా చేయగానే మెలకువ వచ్చింది. అప్పుడే తెల్లవారింది. ఆయన సాయిబాబాలాగా ఉన్నారు. నా జీవితమంతా ఆయన సేవ చేయాలనిపించి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. మొదట షిరిడీలో సాయిబాబాను, అక్కల్కోట స్వామిని సేవిస్తాను. కొంతకాలం తర్వాత మీ దర్శనానికి రాగలననుకుంటాను. మీ రఘు. ఒక బద్ధజీవి తీవ్ర ముముక్షువయ్యాడు. ఏప్రిల్ 1973లో ఒకనాడు ఉదయం 7:30 గంటలకు నేను, నా పక్క ఇంట్లో ఉన్న ఉపాధ్యాయుడు చిరంజీవి రాధాకృష్ణ కలిసి కాలేజీకి వెళ్ళాము. సుమారు 8 గంటలకు తెల్లని గుడ్డలు ధరించిన ఒక వృద్ధుడు నా గది వద్దకొచ్చి శ్రీమతి రాధాకృష్ణతో నా కోసం అడిగి, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి, నేనొచ్చి వెళ్ళానని నా ఆశీస్సులని వాడికి చెప్పు. నాకు పేరు ఊరు లేవు, వాడు నా కొడుకు వంటివాడు, నేను వాడికి తెలుసు, నా ఆశీస్సులని చెబితే వాడికి తెలుస్తుంది అన్నారట. ఆయన మహాత్ముడని తోచి ఆమె కొడుకు 2 సంవత్సరాల వాడు ఆయనకు నమస్కరించారు. తర్వాత అస్వస్థతగా ఉన్న తన మరదల చేత నమస్కారం చేయించాలని చూచేసరికి ఆయన కనిపించలేదు. కొద్ది సంవత్సరాల తర్వాత ఆమె మరదలు మరణించింది. అందుకే బాబా దర్శనం ఆమెకు కాలేదేమో. పక్క గ్రామానికి చెందిన చిరంజీవి కోటేశ్వరికి టాన్సిల్స్ బాగా పెరగడం చేత అమ్మాయి ఎదగలేదు.
సాయి చరిత్ర పారాయణ ప్రారంభించిన కొద్ది రోజులకు ఒక గురువారం రాత్రి ఆమెకు స్వప్నం వచ్చింది. ఒక ఆసుపత్రిలో సాయిబాబా డాక్టరు, పోలేరమ్మ నర్సు, క్షేత్రపౌలస్వామి కాంపౌండర్గాను కనిపించి ఆమెను కుర్చీలో కూర్చోబెట్టారు. పోలేరమ్మ, భయం లేదు, నోరు తెరు అన్నది. ఆమె తెరిస్తే బాబా ఆపరేషన్ చేశారు. తరువాత మెలకువ వచ్చింది. నాటితో వ్యాధి తగ్గిపోయింది. ఎంకే ఆనంద వెంకటేశ్వర్లు ఇలా వ్రాశాడు: నా తమ్ముడు శేషుఫణికి 3వ నెలలో పోలియో వచ్చి 10 ఏండ్ల వాడైనా నిలబడలేకపోయేవాడు. నేను విద్యానగర్ వెళ్ళినప్పుడు మాస్టర్ గారు శ్రీ సాయిలీలామృతంలో సకల సాధు స్వరూపి అన్న అధ్యాయం చదువుతూ ఉండగా అకస్మాత్తుగా శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ వచ్చారు. వారు మాస్టర్ గారు ఇచ్చిన విభూతి ఇంటికి పంపాను. అది చేరిన 4-5 రోజులకల్లా తమ్ముడు కర్ర పట్టుకుని అడుగులు వేయసాగాడు. అప్పుడే తిరుపతిలో ఉన్న నాకు ఒకనాటి తెల్లవారుజామున కలలో సాయిబాబా కనిపించి నన్ను చూపి, ఈ కుంటివాణ్ణి రక్షించింది నేనే అని పక్కవారితో అన్నారు. మా తమ్ముడి సంగతే అలా చెప్పారనుకున్నాను. అదే నిజమైంది. ఆ విభూతి పూయడం మొదలుపెట్టిన కొద్ది రోజులకే వాడు ఏ సహాయము లేకుండానే నడవసాగాడు. దేశిరెడ్డి కృష్ణారెడ్డికి ఒకసారి జబ్బు చేసి ఏమి చేసినా తగ్గలేదు. ఆయన భార్య ఆయనకు బాబా గురించి చెప్పి తగ్గితే షిరిడీ వస్తానని మొక్కుకొమ్మన్నది. ఆయన మొక్కుకోగానే జబ్బు తగ్గింది. తర్వాత ఒకనాటి రాత్రి కలలో ఆయనకు బాబా కనిపించి ఆ ఊరి వ్యక్తిని ఒకరిని చూపి, అతడు మీ ఇంటికి దొంగతనానికి రాబోతున్నాడు అన్నారు. వెంటనే తగు జాగ్రత్తలు తీసుకున్నాడాయన. ఉదయమే ఆ వ్యక్తి ఎదురైనప్పుడు కృష్ణారెడ్డి, ఏమయ్యా అర్ధరాత్రి మా వీధికొచ్చావేంటి అని అడిగితే అతడు కంగారుపడి తప్పిపోయిన దూడ కోసం వచ్చానన్నాడు. ఒంగోలులో చాలా సంవత్సరాలు సత్సంగాల్లో పాల్గొన్న వారికి మంచి అనుభవాలు కలిగాయి. శ్రీమతి సీతారామమూర్తి గారు కృష్ణ భక్తురాలు. ఆమె శ్రీ సాయిలీలామృతం చదివి సాయి శ్రీకృష్ణుడిగా దర్శనమివ్వలేదు అనుకున్నారు. నాటి సాయంత్రం వారి పూజలోని బాబాపటం నీలిరంగుగా మారిపోయింది. పూజలో లోపం వలన అలా జరిగిందేమోనని ఆమె భయపడుతూ ఉంటే నాటి రాత్రి సాయి కలలో కనిపించి, నేను వస్తే భయపడతావేమి, నా తలపై 3 పువ్వులుంచి పూజ చెయ్యి, రేపు వెళతాను అన్నారు. ఆమె అలానే చేశారు. నాటి సాయంత్రానికల్లా బాబా పటం మామూలుగా వచ్చేసింది. సాయికి వారి పటానికి కృష్ణునికి తేడా లేదు. కృష్ణమూర్తి గారు ఒంగోలులో ఉద్యోగం చేస్తుండగా కుటుంబం గుంటూరులో ఉన్నారు. సీతారామమూర్తి గారింట్లో భజనలో కృష్ణమూర్తి గారికి బాబా పటంలో దివ్యమైన కాంతి కనిపించింది. ఆనందంతో వారు విద్యానగర్ సాయి మందిరానికి 116 పంపాలనుకున్నారు. తర్వాత జీపులో గుంటూరు వెళుతుంటే దారిలో 3 సాధువులు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ జీపును ఆపారు. వారిలో ఒక సాధువు, నాకిస్తానన్న 116 ఇవ్వు అన్నారు. నేనిస్తానన్నది విద్యానగర్ మందిరానికి కదా అన్నారు కృష్ణమూర్తి గారు. అది నాకే చెందుతుంది, అక్కడికే పంపు, మేము పండరి నుంచి నడిచి వస్తున్నాము, దక్షిణ ఇవ్వు అన్నారు. 20 రూపాయలు ఇస్తే తీసుకుని ప్యాంటు జోబులోని 20 రూపాయలు కూడా ఇవ్వు అన్నారు. మనసులో ఖర్చులకెలాగా అనుకుంటూనే 20 రూపాయలు ఇచ్చారు మూర్తిగారు. ఖర్చుకు లేదని బాధపడతావెందుకు, నీకు మేలు జరుగుతుంది పో అంటూ ఆ 20 రూపాయలు తిరిగి ఇచ్చేశారు. వీరు గుంటూరు చేరగానే ఆ రోజే ఉద్యోగంలో ఆయనకు మంచి మార్పు జరిగినట్లు కాగితాలు చేతికిచ్చారు. విద్యానగర్ సత్సంగ సభ్యులు విజయ్ కుమార్, శరత్ బాబు, కృష్ణమూర్తి 1976లో అనసూయామాత అనే సిద్ధురాలి దర్శనానికి పరాడ్సింగా చేరి ఆ సంస్థానాధ్యక్షుడు శ్రీ ధోలే ఇంటికి వెళ్లారు. అక్కడ బాబా పటమున్నది. అక్కడ ధోలే వీళ్లతో, మీ గురువు మీ వెంటే ఉన్నారు, కొద్ది నిమిషాల ముందే వచ్చి వెళ్లారు అన్నాడు. తర్వాత ఆ వివరం అతడిలా వ్రాశాడు. ఈ 3 అక్కడ బస్సు దిగిన క్షణంలోనే ధోలే గారింటి వరండాలో ఒక దివ్యమైన కాంతిగోళం అందరికీ కొద్ది నిమిషాలు కనిపించింది. వాళ్ళు ఆ రోజు ఏదో విశేషం జరగనున్నదనుకుంటుండగా ఆ 3 వచ్చి ఆ కాంతిగోళం దర్శనమిచ్చిన చోటే నిలిచారు.
తర్వాత ఈ ముగ్గురు ధోలేతో కలిసి అమ్మను దర్శించారు. ఆమె రామ్ రామ్ అని, మీరు ఏ దేశం నుంచి వస్తున్నారు? దక్షిణ దేశం నుండి వస్తున్నారు. భగవంతుడే మీకు అవకాశం ప్రసాదించాడు. వీళ్ళు తమ గురువును మాస్టర్ అని పిలుస్తారు. మాస్టర్ అంటే దైవం అని గొణిగి ఆమె తమ వేలితో తమ నాలుకను తాకి ఆ వేలితో తమ భృకుటి తాకారు. అప్పుడీ ముగ్గురు తమ సాధన గురించి అడిగారు. ఆమె, మీరు భజనలు చేస్తారు. ఒకసారి చంద్రుడు అంటే మనస్సు నిశ్చలంగానూ ఒకసారి చంచలంగానూ ఉంటున్నాడు అన్నారు. గమ్యం ఎలా చేరాలని ఈ ముగ్గురు అడిగితే, చేయి పట్టుకొని నడవండి అంటే గురువు ఆజ్ఞను పాటించండి అన్నారు. ఈ ముగ్గురు, అమ్మా మీరు అసలెవరు అని అడిగితే, సత్యయుగానికి చెందిన అనసూయాదేవియే తామని ఆమె చెప్పారు. తర్వాత జరిగిన వివరాలు ఈ సత్సంగ సభ్యులు నాకిలా వ్రాశారు. మీరు సాయిబాబా ఉన్న పటాన్ని ఆమె ముందుంచాము. ఆమె ప్రత్యేకంగా 2-3 సార్లు దానిని తమ నాలుకతో తాకి దానిని ఒడిలో ఉంచుకొని పమిటితో కప్పి ఉంచారు. ఆ పటాన్ని చూస్తూ ఋషి ఋషి 2 ఋషులు ఒకరు గుర్రం మీద అన్నారు. సత్సంగము భజన శ్రద్ధగా చేస్తూ ఉంటే మనం కోరుకున్న మన ఆత్మీయులను కూడా శ్రీ సాయియే అనుగ్రహిస్తారు. 1975వ సంవత్సరంలో మా తండ్రి గారైన కీర్తిశేషులు ఎక్కిరాల అనంతాచార్య గారు తమ అనుభవం ఇలా చెప్పారు. ఒకనాటి మధ్యాహ్నం విజయవాడలో మంచం మీద కూర్చొని ఉన్నాను. కఫ్ని తలగుడ్డ ధరించిన సాయిబాబా తలుపు నెట్టుకొని నా గదిలో ప్రవేశించారు. నేను అది నిజమా కళ అని చూస్తూ ఉంటే ఆయన నా పక్కన మంచం మీద కూర్చున్నారు. నేను మిమ్మల్ని పూజించను కదా, మీరు నా వద్దకొచ్చారేమి అన్నాను. నాకు అటువంటి ప్రాముఖ్యతలు ఏమీ లేవు. నాకు రావాలనిపించే వచ్చాను. రావద్దంటావా అన్నారు. తర్వాత ఆయన లేచి నన్ను కౌగిలించుకొని, నేను నీలోకి వస్తున్నాను, అక్కడే ఉంటాను అంటూ నాలోకి వెళ్ళిపోయారు. అలా 7 రోజులు వరుసగా జరిగింది. అది తలుచుకున్నప్పుడల్లా నా కన్నుల వెంట ఆనంద భాష్పాలు వస్తాయి. అలానే కలిచేడులో ప్రతివారం శ్రద్ధగా సత్సంగం చేస్తూ ఉండేవారు. వాటిలో పాల్గొంటున్న పి సుబ్బరామయ్య అనే టీచరు శ్రీ అవధూత వెంకయ్య స్వామి అనే సిద్ధపురుషుని తన ఇంట సత్సంగానికి రమ్మని కోరాడు. ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాం అన్నారు స్వామి. సుబ్బరామయ్య 1977లో గురు పూర్ణిమ నాటికి శ్రీ సాయి లీలామృతం 13 పారాయణలు చేశాడు. ఆ ముందు రోజు స్వామి అకస్మాత్తుగా వారింటికి వచ్చి ధుని వెలిగించి కుటుంబాన్ని సత్సంగాన్ని ఆశీర్వదించారు. ఎప్పుడు ఎవరింటికి వెళ్ళని, ఎవరింట్లోనూ ఆతిథ్యం స్వీకరించని స్వామి ఇతడింట భిక్ష చేయడం సకల సాధు స్వరూపి అయిన సాయి కృపకు నిదర్శనం. అలానే కాంతమ్మ గారికి 1981లో గుండె నొప్పి వచ్చింది. గొంతు పూడిపోయి మాట రావడం లేదు. ఒకరోజు స్వప్నంలో బాబా ఆమె మంచం పక్కన నిలబడి ఆమె మొర విని, నా పాదాలు తాకి నమస్కరించుకో, తగ్గుతుంది అన్నారు. ఆమె స్వప్నంలో అలాగే చేసింది. తర్వాత ఆమె గొంతు సంగతి చెప్పగా 2 వక్కలు 3 ఆకులు ఇచ్చి, ఇవి నమిలి మింగు, గొంతు వస్తుంది అన్నారు బాబా. ఆమె అలానే చేసింది. తెల్లవారి ఆమెకు మెలకువ రాగానే ఆమెకు గుండె నొప్పి, గొంతు నొప్పి తగ్గిపోయాయి. అలానే సీతారాం మైన్స్లో పనిచేస్తున్న కె కోటయ్య నాయుడు గారికి 75వ ఏట ప్రమాదంగా జబ్బు చేసింది. ఏ వైద్యమూ ఉపకరించలేదు. బాబాకు ₹1 ముడుపు కట్టి మొక్కుకున్నారు. ఆ రాత్రి కాబూలీవాలా వేషంలో శ్రీ సాయి దర్శనమిచ్చి, రేపటి నుండి నీకు కొత్త జీవితం ఆరంభమవుతుంది అని ఇంగ్లీష్లో చెప్పారు. ఆయన మరుజన్మ గురించి చెప్పారనుకొని ఆ వృద్ధుడు భయపడ్డాడు. కానీ మర్నాటి నుండి ఆయన ఆరోగ్యం బాగుపడింది. ఉలవపాడులో కొంతకాలం సత్సంగం జరిగింది. అప్పుడు కూడా ఎందరికో దివ్యమైన అనుభవాలు కలిగాయి. వారిలో చింతా లక్ష్మీనారాయణ శ్రద్ధగా పాల్గొంటూ ఉండేవాడు. ఒకరోజు వారి కుమారుడు బాబ్జీ 5 సంవత్సరాల వాడు వారింటిపై 3వ అంతస్తు నుండి క్రింది అంతస్తులోని సన్షేడ్ మీద పడ్డాడు. అయినా అతడికేమీ దెబ్బ తగలలేదు. అది చూచి ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులతో
నేను పడుతుంటే బాబా నన్ను పట్టుకున్నారు అని చెప్పాడు బాబ్జీ. వల్లభాపురంలో చిరంజీవి విసి వెంకటేశ్వర్లు సత్సంగాలు చేస్తున్నారు. అచ్చటి సభ్యుల అనుభవాలు ఇలా ఉన్నాయి. శ్రీమతి జంగాకాంతమ్మకు బాబా గురించి ఏమీ తెలియదు. ఒకరోజు కృష్ణారెడ్డి అనే సత్సంగ సభ్యుడు ఒక బాబా పటం ఆమెకిచ్చి వారి ఎదురింటి కుమారస్వామికి ఇవ్వమని చెప్పాడు. ఆ పటం వచ్చిన నాటి నుండి ఆమె కష్టాలన్నీ తీరిపోయాయి. అంతకుముందు ఆమె భర్తకు రోజు కలలో ఒక పిల్లవాడు కనిపించి బెత్తంతో కొడతానని బెదిరించేవాడు. ఆమె భర్త కేకలు పెడుతూ నిద్రలేచి తన చేతికర్రతో ఆ పిల్లవాడు కనిపించిన చోట కొడుతూ ఉండేవాడు. ఆ పటం వచ్చిన రోజు నుండి అట్టి కలలే రాక అతడు సుఖంగా నిద్రపోతున్నాడు. మరో రోజు అతనికి కలలో ఒక స్త్రీమూర్తి కనిపించి నేను వెళ్ళిపోతున్నాను, ఇక రాను అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పటి నుండి మరో బాబా పటం ఇంట్లో పెట్టుకొని ఆ పటం కుమారస్వామికిచ్చి ఈ దంపతులు భజన చేసుకుంటున్నారు. తర్వాత జంగా కాంతమ్మ తన అనుభవం ఇలా వ్రాస్తున్నది. నేను దూరదేశంలో ఉన్న ఒక వ్యక్తికి 30,000 రూపాయలు వడ్డీకిచ్చాను. పాపం అతనికి నష్టమొచ్చి పత్తా లేకుండా పోయాడు. మాస్టర్ గారిని దర్శించి ఈ విషయం చెప్పుకుంటే చరిత్ర పారాయణం చేసి అతనికి మేలు జరగాలని బాబాను ప్రార్థించమన్నారు. నేను అలాగే చేశాను. అతడు సెప్టెంబర్ 3, 1986న అంత దూరం నుండి వచ్చి ఏదో తెలియని ఆవేదనగా ఉన్నదని, నాకు బాకీ కొంతైనా జమ చేయాలని కష్టపడి 500 రూపాయలు సేకరించగలిగానని చెప్పి ఆ పైకం ఇచ్చాడు. త్వరలో నా బాకీ పువ్వుల్లో పెట్టి తీర్చేస్తానని మాట ఇచ్చి వెళ్ళాడు. ఒకరోజు నా భర్తకు కలలో బాబా కనిపించి అతని మోకాల మీద కొట్టారు. ఎంతో కాలంగా అతనిని బాధిస్తున్న మోకాటి నొప్పి అంతటితో మాయమైంది. సత్సంగంలో మాకెంతో ఆనందం కలుగుతున్నది. కుమారస్వామి ఇలా వ్రాశాడు. నా 2వ కూతురు వివాహం చేశాము గాని ఆమె అత్తింటి పరిస్థితులు తెలుసుకొని ఆమెను కాపురానికి పంపలేదు. మాస్టారు గారిని అడిగితే శ్రీ సాయిలీలామృతం పారాయణ చేసి సమస్య బాబాకు చెప్పుకొని అమ్మాయిని అత్తగారింటికి పంపమన్నారు. నేను పారాయణ పూజ ప్రారంభించిన వారంలో మా అల్లుడు అతని తల్లి వచ్చి అమ్మాయిని తీసుకువెళ్లారు. ఇప్పుడు అమ్మాయిని వారు ప్రేమగా చూచుకుంటున్నారు. ఇంతకుముందు భవిష్యత్తు అంధకారంగా కనిపించి రాత్రిళ్ళు నిద్ర పట్టక ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాణ్ణి. ఇప్పుడు సత్సంగాలకు హాజరవుతూ మనశ్శాంతి పొందుతున్నాను. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అవధూత భరద్వాజ మహారాజ్ కీ జై. హరి ఓం. గురుదేవ దత్త. శ్రీ సాయిలీలామృతం అధ్యాయం 27 సత్సంగ మహిమ సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిలీలామృతం అధ్యాయం 28 సజ్జన సన్నుత మునిజన వందిత సాయిరాం. ఆత్మజ్ఞానానికి పూర్ణుడైన సద్గురు యొక్క అనుగ్రహం అవసరం. శ్రీ సాయి చెప్పిన తమ గురుసేవా వృత్తాంతం దీనికి తార్కాణం. కేవలం తమ ఇష్టదేవతని ఉపాసించిన రామకృష్ణ పరమహంసను తౌతాపురి అనే జ్ఞానిని ఆశ్రయించమని జగన్మాతయే ఆదేశించింది. శ్రీమన్నారాయణుడు తనను ధ్యానించే రేగేతో సాయిబాబాను ఆశ్రయించమని చెప్పాడు. సప్తశృంగీదేవి తనను ఆశ్రయించిన పూజారితో కూడా అలానే చెప్పింది. అందుకే శ్రీకృష్ణుడు కూడా ముముక్షువులు తత్వదర్శి అయిన మహనీయుని శరణు పొంది సేవించాలని భగవద్గీతలో చెప్పాడు. ఈ పరమ రహస్యాన్ని రమణ మహర్షి వంటి మహనీయులు కూడా చెప్పారు. శ్రీ సాయిబాబా ప్రపంచంలోని వివిధ మతాలకు చెందిన మహాత్ముల కూటమికి సామ్రాట్ అని శ్రీ మెహర్ బాబా కీర్తించారు. అంతేకాదు పూర్ణ దత్తాత్రేయ స్వరూపి అయిన శ్రీ అక్కల్కోట మహారాజ్, శ్రీ ధునివాలా దాదాగార్ల నుండి సామాన్య సాధువుల వరకు అందరూ తమ రూపాలేనని భక్తులకు అనుభవమిచ్చారు. ఈ కారణంగా వారు సశరీరులై ఉండగానే సాయిని ఎందరో మహనీయులు ఎంతగానో కీర్తించారు, గౌరవించారని గుర్తించడం ఎంతో అవసరం. ఒకరోజు సాయి అక్కడున్న భక్తులతో అకస్మాత్తుగా
ఆ దిగంబరి వస్తున్నాడు అన్నారు. అదెవరి గురించో భక్తులకు అర్థం కాలేదు. కొద్దిసేపటికి బూటీతో కలిసి షేగాం నివాసి అయిన శ్రీ గజానన్ మహారాజ్ వచ్చారు. ఆయన మసీదు ప్రవేశించక ముంగిటనే కొద్దిసేపు కూర్చున్నారు. ఒకరు చూచినప్పుడు ఒకరు చూడకుండా శ్రీ సాయి వారు ఒకరినొకరు మౌనంగా కొంతసేపు చూచుకున్నారు. తర్వాత శ్రీ గజానన్ సిరిడీ వీధులలో కొంతసేపు తిరిగి తర్వాత వెళ్ళిపోయారు. ఎన్నడూ ఏ మహనీయుల దర్శనానికి వెళ్ళని శ్రీ గజానన్ సిరిడీ రావడమే వారు శ్రీ సాయికి అర్పించిన జోహార్లు. అలానే శ్రీ ధునీవాలా దాదా గారికి ప్రథమ శిష్యులు, ఆ గురుపీఠానికి వారసులు అయిన చోటే దాదా అను సిద్ధపురుషుడు కూడా సాయి దర్శనానికి కాకాసాహెబ్ దీక్షిత్తో కలిసి వచ్చారు. అప్పుడు సాయి కన్నులు మూసుకొని మౌనంగా కూర్చున్నారు. వారి ఎదుట కుడివైపుగా చోటే దాదా గారు కొద్దిసేపు ఆయనకేసి మౌనంగా చూస్తూ కూర్చొని తర్వాత వెళ్ళిపోయారు. మరొకప్పుడు నాసిక్ నుండి గాడ్గి మహారాజ్, నాసిక్లో వారు నిర్మిస్తున్న విశ్వమందిర్ అనే భవన నిర్మాణానికి కావలసిన నిధులు చేకూరని కారణంగా సాయి ఆశీస్సుల కోసం వచ్చారు. వారిని చూస్తూనే సాయి ఎంతో చెడ్డగా తిట్టారు. గాడ్గి మహారాజ్ అది విని పకపకా నవ్వారు. అప్పుడు సాయి కూడా నవ్వారు. కొద్ది కాలంలోనే తగిన నిధులు వారికి చేకూరాయి. శ్రీ అక్కల్కోట స్వామి 1876లో తమ భక్తులను సాయి దర్శనానికి పంపిన వివరం వెనుకటి అధ్యాయంలో చూచాము. శ్రీ సాయికి సమకాలికుడైన సిద్ధపురుషులలో ఒకరు దేవ్గావ్ నివాసి అయిన మాధవనాథ్ మహారాజ్. వీరు కూడా చిలిం త్రాగేవారు. ఈయన ఒకసారి షిరిడీ వచ్చి సాయిని దర్శించారు. వారిని చూస్తూనే చిలిం త్రాగడం అలా కాదు, అజ్ఞానం అనే పొగాకుకు గురుభక్తి అనే నిప్పును పెట్టి చిలిం వెలిగిస్తే మనలోని అహంకారం ఆకాశం వలె అనంతమైన పరమాత్మలోకి ఎగసి లీనమవుతుంది అని శ్రీ మాధవనాథ్ చేతిలో పొగాకు నలిచిపెట్టారు సాయి. ఆయన ఎంతో సంతోషంగా సెలవు తీసుకుని వెడుతూ భక్తులతో సాయి సామాన్య సత్పురుషులు కారు, మహనీయులలోకెల్లా కోహినూర్ వజ్రం వంటి వారు అన్నారు. తర్వాత సాయి భక్తుడు రేగే 1923లో మాధవనాథ్ మహారాజును దర్శించినప్పుడు ఆయన నీవు సాయి దర్బారులోని వాడవు అని చెప్పి మొదట అతడు సాయిని దర్శించినప్పటి సన్నివేశం వివరంగా వర్ణించి ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను అన్నారు. పాపక్షయానికి, సద్గురు దర్శనానికి, సద్గురు యొక్క కృప పొందడానికి శ్రీ గురుచరిత్ర సాటిలేని సాధనమని కుశాభావుకు సాయి సూచించారు. దాని పారాయణ వలన సిద్ధపురుషుడైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సాయి సమకాలీకులలో ఒకరు. వీరు శ్రీపాద శ్రీవల్లభస్వామి జన్మస్థానమైన పిఠాపురం దర్శించి రాజమండ్రిలో కొద్ది కాలం ఉన్నారు. అప్పుడు నాందేడ్ నుండి పుండలీకరావు కొందరు భక్తులతో కలిసి వారిని దర్శించాడు. మాటలలో సాయి ప్రసక్తి రాగానే ఆ స్వామి తల వంచి నమస్కరించి పుండలీకరావుకు ఒక కొబ్బరికాయనిచ్చి దీనిని నా నమస్కారాలతో పాటు మా అన్నగారైన శ్రీ సాయిబాబాకు సమర్పించు, నన్ను మరువక ప్రేమతో కనిపెట్టి ఉండమని నా తరపున ప్రార్థించు అన్నారు. నాందేడ్ తిరిగి వచ్చిన నెల రోజులకు పుండలీకరావు తన మిత్రులతో కలిసి షిరిడీకి బయలుదేరి మన్మాడ్లో ఒక కాలువ గట్టు చేరాడు. అక్కడ ఆకలి తీర్చుకోవడానికి కారపాటుకులు తిన్నారు. అవి మరీ కారంగా ఉండడం వలన ఒక కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకొని తిన్నారు. కాని తర్వాత వారికి గుర్తొచ్చింది, వారు తినేసినది శ్రీ వాసుదేవానంద స్వామి సాయికి పంపిన కొబ్బరికాయ అని. వారు షిరిడీ చేరగానే సాయి నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది అని అడిగారు. పుండలీకరావు తన అపరాధం క్షమించమని కోరాడు. ఆ కాయకు బదులుగా మరొక కాయ సమర్పిస్తానన్నాడు. తన సోదరుడు పంపిన కాయకు ఇంకొకటి సాటి కాజాలదని చెప్పి సాయి ఆ భక్తులను క్షమించి ఆశీర్వదించారు. ఆయన శ్రీ వాసుదేవానంద స్వామికి కూడా పూజ్యులే. వారు తమను దర్శించిన సగుణమేరు నాయక్తో నీవు
ఒక గొప్ప దర్బారుకు చెందిన వాడవు. ఇక నీకు చెప్పవలసినది ఏమున్నది అని సాయిని ప్రశంసించారు. పరిపూర్ణుడైన యోగి కోసం అన్వేషిస్తున్న ఉపాసనీ శాస్త్రితో రాహురి నివాసి అయిన శ్రీ కులకర్ణి అనే యోగి మహోన్నతమైన యోగ స్థితిలో ఉన్న నిన్ను ఉద్ధరించగల సమర్థుడు శ్రీ షిరిడీ సాయినాథుడే అని ప్రశంసించాడు. షిరిడీ గ్రామస్తులతో గంగగిర్ బాబా, శ్రీ ఆనందనాథ్ మహారాజులు సాయిని గురించి ఎంత ప్రశంసగా చెప్పారో చూచాము. ఠాకూర్ అనే ఉద్యోగితో కన్నడ మహాత్ముడు శ్రీ అప్పా కూడా సాయిని గురించి అలానే చెప్పారు కదా. షిరిడీలో 1 సంవత్సరం నివసించిన శ్రీ మెహర్ బాబా గారు గుప్తావు అనే భక్తునితో సాయిబాబా ఎంత గొప్పవారో తెలుసుకోవడం మీకు అసాధ్యం. ఆధ్యాత్మిక పూర్ణతే ఆయనగా వెలసింది. ఆయన సంగతి మీకు తెలిస్తే ఆయన ఈ సృష్టికంతటికీ గురువని తెలుస్తుంది అన్నారు. నాగపూర్ నివాసి అయిన హజరత్ తాజుద్దీన్ బాబా గారి దర్శనానికి బూటీ వెళ్ళినప్పుడు అతనితో ఆయన, ఇక్కడికెందుకొచ్చావు? నీ గురువు షిరిడీలో ఉన్నారు. నీ విషయంలో జోక్యం చేసుకోవడానికి నేనెవణ్ణి? సాధ్యమైనంత త్వరగా అక్కడికి చేరు అన్నారు. తమ దర్శనానికి షిరిడీ రాని సాధు పుంగవులకు కూడా వారి వారి స్వస్థలాలలో శ్రీ సాయి తమ దర్శనం అనుగ్రహించేవారు. ఉదాహరణకు 1914లో నాందేడ్ సమీపంలో నివసిస్తున్న దాజీ మహారాజ్ గారిని తోసర్ దర్శించాడు. అప్పుడు ఆయన, నిన్ననే మారుతి రూపంలో సాయిబాబా ఇక్కడికొచ్చారు. అప్పుడు ఉరుము వంటి శబ్దమైంది అన్నారు. మహాసమాధి తర్వాత కూడా శ్రీ సాయి మహనీయులందరికీ సామ్రాట్టుగానే కొనసాగుతున్నారు. వారి చరిత్ర, వారాదేశించిన శ్రీ గురు చరిత్రలు పారాయణ చేసి వారి కృపకు పాత్రులైన వారికి ఇతర మహనీయుల కృప అవ్యాజంగా లభిస్తుంది. దాసగను 1918లో నాందేడ్ వద్ద తపస్సు చేస్తున్న ఒక బ్రహ్మచారి దర్శనానికి 3 సార్లు వెళ్ళాడు. ఆయన దర్శనమియ్యలేదు. దాసగను ఖిన్నుడై వేరొకరి ద్వారా భిక్ష పంపితే ఆయన తీసుకున్నారు. అతడు సంతోషించి ఆయనను మరలా దర్శించాడు. ఆయన, నీవు మహనీయుల చరిత్ర వ్రాస్తున్నావు కదా అని అంతకు 6 రోజుల ముందు దాసగను వ్రాసిన కీర్తనల గురించి చెప్పి వాటిలోని కొన్ని వాక్యాలు యథాతథంగా చెప్పి, నీకు సాయి తమ పాదాల నుండి గంగాజలమిచ్చారు కదా, ఏం చేశావు అన్నారు. దానిని శిరస్సును చల్లుకొన్నాను అన్నాడు దాసగను. నీవు సద్బ్రాహ్మణుడవని, సాయి ముస్లిమని, అది తాగితే నీవు అపవిత్రుడవవుతావని తలచావు కదూ, ఎంత అహంకారం అన్నారు ఆ బ్రహ్మచారి. అలానే దాసగను ఉస్మానాబాద్ వద్ద నివసించిన ఇస్లాంపూర్కర్ అనే వృద్ధ బ్రాహ్మణుడైన సాధు పుంగవని దర్శించి, శ్రోత్రియుడనైన నేను సాయిని దర్శించవచ్చా అన్నాడు. దర్శించవచ్చు. నేను కూడా వారిని దర్శించి 3 రోజులు వారి సన్నిధిలో ఉన్నాను. ఆయనెంతటి వారో ప్రజలు తెలుసుకోవడం లేదు. ముందు ముందు వారి గొప్పతనం ప్రజలు తెలుసుకుంటారు అన్నారు. దామోదర్ రాస్నే ఇలా వ్రాశాడు. నానాటికి నాకు సాయి ఎడల భక్తి పెరుగుతున్నది. నేను ఇతర మహనీయులను దర్శించినప్పుడు వారిని సాయిబాబా రూపాలుగా తలచి సమర్థ సద్గురు సాయినాథునికి నమస్కారము అనుకొని నమస్కరిస్తాను. నేను 1927లో ఖేడ్గాంవ్ బేట్ వెళ్ళి శ్రీ నారాయణ మహారాజ్ గారికి నమస్కరించాను. ఆయన, నీ గురువు పరమగురువు, వారు నాకంటే ఎంతో గొప్పవారు. నీవు నా వద్దకు రావడం ఎందుకు? పూర్వపుణ్యం వలన సాటి లేని గురువుని ఎన్నుకొన్నావు. నీ వచ్చటికే వెళ్ళు, గమ్యం చేరుతావు అన్నారు. నేను 1927లో జున్నూరు సమీపంలోని సీతారాం ఉత్తరేశ్వర్ అనే క్షేత్రం దర్శించి అక్కడ దేవునికి పువ్వులు సమర్పించి సాయిబాబాకు నమస్కారము అనుకున్నాను. మరుక్షణమే ఆ విగ్రహం నుండి ఒక దివ్యమైన జ్యోతి వెలువడి దాని మధ్యలో సాయిబాబా దర్శనమయ్యింది. అక్కడ నివసిస్తున్న జానకీదాస్ అనే మహనీయుని దర్శించి వారి రూపంలో ఉన్న సాయికి నమస్కరించుకున్నాను. వెంటనే వారు, నీవెంతో గొప్ప మహనీయుని ఆశ్రయించావు. నా వంటి సామాన్య సాధువును దర్శించడం ఎందుకు? మా వంటి వారమంతా సాయిబాబా పాదాలనే ఆశ్రయిస్తాము అన్నారు. జనార్దన్ గల్వంకర్
శ్రీ సాయిబాబాను దర్శించినప్పటికీ ఆయనకు సన్నిహితుడు కాలేదు. కాని బాబా మహాసమాధి చెందాక అతనికి ఆధ్యాత్మిక జీవితం పట్ల, సాయి పట్ల భక్తి శ్రద్ధలు బలపడ్డాయి. అతడు 1921లో సకుటుంబంగా ప్రయాగ వెళ్లి అచటి భరద్వాజాశ్రమంలో కూర్చుని తనకెవరైనా మహనీయుల దర్శనము, ఆశీస్సులు లభించాలని బాబాను ప్రార్థించాడు. తరువాత ఆశ్రమం విడిచి కొంత దూరం పోయాక ఆ క్షేత్ర దర్శనం చేయిస్తున్న వ్యక్తి ఒక మహనీయుని అతనికి చూపించాడు. ఆ మహనీయుడు 7 సంవత్సరాలకొకసారి ప్రయాగ వస్తుంటాడని, ఎవరికీ దర్శనమివ్వడని, ఎవరి నుండి దక్షిణ స్వీకరించడని అతడు చెప్పాడు. కల్వంకర్ మనసులో సాయిని స్మరించి ఆ మహనీయుని సమీపించాడు. ఎప్పుడూ ఎవరినీ చెంతకు రానీయక కసిరి బెదిరించి వెళ్లగొట్టే ఆ మహనీయుడు ఎంతో ప్రేమగా చేయెత్తి ఆశీర్వదించి రా నాయనా రా అని ఆహ్వానించారు. కుటుంబమంతా అతనికి నమస్కరించుకున్నారు. గల్వంకర్ తన జేబులోనున్న 3 అణాలు దక్షిణగా సమర్పిస్తే ఆయన ఆదరంతో స్వీకరించారు. అలానే రేగే అను సాయి భక్తుడు హజరత్ తాజుద్దీన్ బాబా దర్శనానికి నాగపూర్ వెళ్ళాడు. ఆ రోజులలో ఆయన రాజుగారి అంతఃపురంలో నివసిస్తూ ఉండడం వలన వారి దర్శనం లభించడం ఎంతో కష్టతరమయ్యేది. దానికి తోడు వేలాది జనం రాజభవనానికి ముంగిటనున్న తోటలో వారి దర్శనానికి వేచి ఉన్నారు. నాటి సాయంత్రం 4 గంటలకు రేగే రైలెక్కవలసి ఉండడం వలన మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే వారి దర్శనం కోసం వేచి ఉండదలచాడు. ఆ గడువు కొద్ది నిమిషాలు ఉండగా ఒక భక్తుడొచ్చి రేగేను శ్రీ తాజుద్దీన్ బాబా ప్రత్యేకంగా రమ్మన్నారని చెప్పి దర్శనానికి తీసుకువెళ్ళాడు. రేగే తృప్తిగా వారిని 10 నిమిషాలు దర్శించి వారి ఆశీస్సులను పొందాడు. కొద్ది కాలం తరువాత శ్రీ శీలలానాథ్ మహారాజ్ ఆ ప్రాంతానికి వచ్చారని తెలిసి రేగే వారిని కూడా దర్శించి వారిని తన ఇంటికి ఆహ్వానించాడు. ఆయన వెంటనే రేగే ఇల్లు చేరి సాయి పటానికి నమస్కరించారు. రేగే సమర్పించిన టీ కొంచెం త్రాగి కొంచెం ప్రసాదంగా అతనికిచ్చారు. వేరొకప్పుడు సాయిఖేడా నివాసి అయిన శ్రీ కేశవానందజీని, పూణే నివాసి అయిన హజరత్ బాబాజాన్ అనే సిద్ధురాల్ని కూడా దర్శించాడు రేగే. ఆ 2 మహాత్ములు అతనిని చూస్తూనే నీవు సాయిబాబా దర్బారుకు చెందినవాడవు అని ఎంతో ఆదరించారు. గణేష్ పూరిలో శ్రీ నిత్యానంద స్వామి శిష్యులు, సిద్ధపీఠ స్థాపకులు అయిన శ్రీ ముక్తానంద పరమహంస ఇలా వ్రాశారు: నా సద్గురువైన నిత్యానందులు సాయిబాబా వేరు కాదని నా భావం. నేను మన దేశంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము తప్పక షిరిడీ దర్శనం ఒక్కసారైనా చేస్తాను. ప్రపంచ పర్యటన చేసినప్పుడు వేలకు వేలు సాయి పటాలు పంచాను. పూణేలో ఒక కుటుంబం అటు సాయిబాబాకు ఇటు కాకా మహారాజ్కు భక్తులే. ఒకసారి రఘునాథ్ మహారాజ్ గారిని తమ ఇంటికి విచ్చేసి కొద్ది రోజులు అక్కడుండమని కోరారు. కానీ ఆయన అంగీకరించలేదు. అప్పుడు వాళ్ళు సాయిని దర్శిస్తే ఆయన చింతపడకండి, కాకా మహారాజ్ మీ ఇంటికి వస్తారు, ఒక్కరోజు కాదు 3 రోజులు మీ ఇంట్లో ఉంటారు అని ఆశీర్వదించారు. తర్వాత చిత్రంగా శ్రీ కాకా మహారాజ్ అలానే చేశారు. శ్రీ సాయి ఆజ్ఞ మహనీయులకు కూడా శిరోధార్యమే. శ్రీ మాధవనాథ్ మహారాజ్ ఇండోర్లో ఎందరినో భక్తి మార్గంలో నడిపించిన మహనీయులు. వీరికి బాబా పట్ల ఎంతో భక్తి శ్రద్ధలుండేవి. బాబాసాహెబ్ రేగే ఒకసారి వీరిని దర్శించి తిరిగి పూణే బయలుదేరుతుంటే ఆయన ఇలా అన్నారు: నీవు మొదట షిరిడీ దర్శించి తర్వాత ఇంటికి వెళ్ళు. ఈ జాబు బాబాకు ఇవ్వు. ఆ జాబులో దేవీ సాక్షాత్కారము మొదలగున ఎన్నో విషయాల గురించి ఆయన వ్రాశారు. రేగే షిరిడీ చేరేసరికి అర్ధరాత్రి అవటం వలన సమాధి మందిరం మూసేశారు. ఏమి చేయాలో తోచక అతడు ఆ జాబు ఒక కిటికీలో పెట్టి అక్కడే నిలబడ్డాడు. చిత్రంగా అతడు చూస్తుండగానే అతని కళ్ళ ఎదుటి దృశ్యమంతా మారిపోయింది. అతని ఎదుట బాబా సమాధి ఉన్నది. దాని పైనున్న దోమతెర తొలగించబడి ఉన్నది. కుడిపక్కగా తాను, ఎడమవైపు ఒక పెద్ద పులి ఉన్నాయి. మరుక్షణమే కుడివైపు తన బదులు దేవి మూర్తి ఉన్నది.
అది చూడగానే మాధవనాథులు జాబులో వ్రాసిన విషయం గుర్తుకొచ్చింది. దోమతెర లోపల సాయిబాబా చిలుం త్రాగుతూ కూర్చొని ఉన్నారు. ఆయన ఎదుట మాధవనాథులు కూర్చొని విచిత్రమైన పారవస్యంతో అటూ ఇటూ ఊగిపోతున్నారు. ఆ దృశ్యం ఎంతోసేపు కొనసాగింది. అది స్వప్నమేమోనని రేగే శంకించాడు. కాని చూచుకుంటే మెలకువే. ఆ జాబుతో మాధవనాథులు సూక్ష్మ రూపంలో సాయిని దర్శించారు. సాయి వారి జాబుకు సమాధానంగా దేవీ దర్శనము, తమ సాన్నిధ్యానందము కూడా వారికి ప్రసాదించారు. హైదరాబాద్ నుండి సాయి భక్త ఎం రంగాచారి గారు ఇలా వ్రాస్తున్నారు. శ్రీ శంభునాథ్జీ అను సిద్ధపురుషుడు నాతో, ముందు ముందు నీవొక సాటిలేని సిద్ధపురుషుని శరణ పొంది అంతిమ ఘడియ వరకు ఆయనకు అంకితమవుతావు అన్నారు. అలానే 1-2 సంవత్సరాలలో నేను సాయిబాబాను ఆశ్రయించాను. తర్వాత 1940లో శ్రీ స్వామి రామదాస్ గారు నిధులన్నింటికీ నిధి అనదగిన మహాత్ముని ఆశ్రయించావు, ఎన్నడూ ఆయనను విడువకు అన్నారు. అలానే 1959 విజయదశమికి పంపిన సందేశంలో శ్రీ స్వామి శివానంద, షిరిడి సాయిబాబా అంటే ఆనంద సాగరమే, అంతకంటే గొప్పది మరేమున్నది అన్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద గారు ఇటీవల నాతో, షిరిడి సాయిబాబా అంటే దత్తాత్రేయుని అవతారమే అని క్షణం ఆలోచించి, కాదు కాదు వారు దత్తాత్రేయుడే అన్నారు. కొద్ది సంవత్సరాల క్రిందట మద్రాసులో ఒక మాతాజీని దర్శించాను. అప్పుడామె ధ్యానంలో ఉన్నారు. పావుగంట తర్వాత ఆమె షిరిడి సాయిబాబా అని నాకేసి చూసి, త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షిగాను, ద్వాపరంలో దత్తాత్రేయుడుగాను అవతరించినదే కలియుగంలో షిరిడి సాయిబాబాగా వచ్చింది. ఇప్పుడు శివరామ మందిరాలున్నట్లే 1-2 శతాబ్దాలలో ప్రతి గ్రామంలోనూ సాయి మందిరాలు వెలుస్తాయి. అవి మన గ్రామీణ జీవితమంతటికీ కేంద్రాలవుతాయి అన్నారు. ఒకసారి సమాధి చెందిన సిద్ధపురుషులు జ్ఞానం ఇవ్వలేరని విన్నాను. నేను పూణే వెళ్ళినప్పుడు శ్రీ వాసుదేవానంద స్వామికి ప్రత్యక్ష శిష్యులైన శ్రీ గుళవణి మహారాజ్ అనే యోగి, సాయిబాబా కా బేటా, శ్రీ సాయి విషయం అలా కాదు, ఆయన దత్తావతారమే కాని కేవలం సిద్ధపురుషుడు కారు, సమాధి చెందాక కూడా వారెందరికో శరీరంతో దర్శనమిచ్చి ఉద్ధరిస్తున్నారు. నీవు నడుస్తున్న బాట ఎంతో మంచిది, ఆ మార్గాన్నే పో అన్నారు. కాళహస్తిలో నివసించిన అవధూత గోపాలస్వామి సాయి భగవాన్ హే అన్నారు. సాయి ఇంతటి మహనీయులు కాబట్టే భగవదాదేశంగా ఆ పేరు ఆయనకు సార్థకంగా నిలిచింది. సాయి అంటే మహాత్ములలో శ్రేష్ఠుడు అని బెంగాల్ రాష్ట్రంలో వాడుక. ఆ పేరుకు సర్వానికి అతీతుడు అని అర్థమని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పారు. ఒకనాడు పరమహంస తమకు చిలింపీలుస్తున్న మహాత్ముని చిత్రపటం ఒకటి, ధుని నిర్వహించే మహనీయుని పటం ఒకటి కావాలని కోరి, వాటిని చూడడం వలన తీవ్రమైన భక్తి కలుగుతుంది అన్నారు. ఎప్పుడూ చిలింపీల్చేవారు షేగాం నివాసి శ్రీ గజానన్ మహారాజ్, నిరంతరము ధుని నిర్వహించింది, చిలింత్రాగినది శ్రీ సాయిబాబా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అవధూత భరద్వాజ మహారాజ్ కీ జై. హరి ఓం. గురుదేవ దత్త. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 28. సజ్జన సన్నుత మునిజన వందిత సాయిరాం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 29. గ్రంథ పారాయణ మాహాత్మ్యం. శ్రీ సాయి ఇలా అన్నారు. నా చరిత్ర గానమే నీకు శ్రేయస్కరం. అది ఈ భూమిపై నా అవతార కార్యం యొక్క పరిపూర్ణతే. భావయుక్తంగా నా చర్యలు, సూక్తులు, గుణాలు మరియు విభూతులను గానం చేసేవారిని నేను సంపూర్ణంగా రక్షిస్తాను. భక్తి శ్రద్ధలతో నన్నంటి పెట్టుకునే నా భక్తులకు నా చరిత్ర పారాయణ వలన సంతోషం కలగడం సహజమే. నా మాట నమ్ము. విశ్వాసంతో నన్ను కీర్తించి నా లీలలు గానం చేసేవారికి పూర్ణమైన ఆనందము, శాంతి ప్రసాదిస్తాను.
విశ్వాసంతో నన్ను కీర్తించి సంపూర్ణంగా నన్ను శరణు పొంది ఎల్లప్పుడూ నన్నే గుర్తుంచుకొని ధ్యానించేవారికి మోక్షమివ్వడమే నా వ్రతం. నా లీలలు, నా చరిత్ర తలచుకుంటూ నన్నే ధ్యానిస్తూ నాపై భక్తి కలిగి నా నామం జపించేవారికి ఇంద్రియ విషయాలపై విశ్వాసం ఎలా ఉండగలదు? నా చరిత్ర విన్నంత మాత్రానే ఎవ్వరినైనా మృత్యుముఖం నుండి రక్షిస్తాను. అతనికి వ్యాధి నివారణ అవుతుంది. భక్తి శ్రద్ధలతో నా చరిత్ర శ్రవణం చేసి దానినే మననం చేస్తే నీకు శాంతి లభిస్తుంది. దేహాత్మ భావము మరియు ద్వైత దృష్టి నశిస్తాయి. ఏకాగ్రము పూర్ణము అయిన భక్తి వలన చిత్తమంతా దివ్యశక్తి మండలం అవుతుంది. చరిత్ర పారాయణకు శ్రీ సాయి ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో పై వాక్యాల వల్ల మనకు తెలుస్తుంది. అంతేగాక ఈ గ్రంథ పారాయణ చేసిన వారిని శ్రీ సాయి ఎంతగా అనుగ్రహించారో కూడా ఈ క్రింది భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నాయి. అది 1985 జనవరి 20వ తేదీ. శ్రీ సాయినాథుని జీవిత చరిత్రను 3 సప్తాహాలు పారాయణ చేయాలనుకుని మొదటి సప్తాహం పూర్తి చేసి బాబాకు నైవేద్యం పెట్టి హారతిచ్చి ₹2.25 సమర్పించుకున్నాను. ద్వితీయ సప్తాహం ప్రారంభిస్తూ శ్రీ సాయిబాబా, నీవు నా పూజ పారాయణలతో నిజంగా సంతృప్తుడవైతే నాకీరోజు నీ నుండి నిదర్శనం రావాలి అని ప్రార్థించాను. ఆ రోజు రాత్రి 7:30 గంటల ప్రాంతంలో మా అబ్బాయి పరిగెత్తుతూ నా వద్దకొచ్చి, శ్రీ సాయి మనింటికి వచ్చారు. 7 గంటల ప్రాంతంలో సాయి వలె తలకట్టు వేషంతో వచ్చి మీ పేరు పెట్టి పిలిచి అమ్మను ఉన్నారా అని అడిగారు. నేను మీరింకా రాలేదని చెప్పాను. ఆయన నా కేసి చూచి, రా శ్రీను బాబు, ఎందుకు భయం అన్నారు. నా పేరు మీకెలా తెలుసు అంటే, నాకు నీ పేరు మీ నాన్న పేరు కూడా తెలుసు అన్నారు. అమ్మతో నేను యాత్రకు వెళుతున్నాను, మీ వారు పూజ చేసి బాబా పటం వద్ద పెట్టిన దక్షిణ ₹2.25 తీసుకొనిరా అన్నారు. తెచ్చిస్తే తీసుకుని, నన్నెందుకు ఎప్పుడూ నిందిస్తుంటావు, మీ వారు రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు అన్నారు. మీ పేరేమిటి అంటే, నేను వచ్చి వెళ్ళానని చెప్పు, మీ నాన్న కనుక్కుంటాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అని చెప్పాడు. నేను కోరినట్లు బాబా దర్శనము నిదర్శనము కూడా ఇచ్చారు. మీ వద్ద నుండి శ్రీ సాయి లీలామృతం తెప్పించుకొని పారాయణ పూర్తి చేసేసరికి ఉద్యోగంలో సమస్యలు సులభంగా విడిపోయాయి. రద్దు కాబోయిన ఉత్తర్వులు నాకు అనుకూలమైనవి నిలిచాయి. అన్నిటా నాకు విజయమే లభిస్తున్నది. ఇంట్లో అందరము సాయి భక్తులమై సాయి చరిత్ర నిత్యపారాయణ చేస్తున్నాము. శ్రీ భరద్వాజ గారు వ్రాసిన శ్రీ సాయి లీలామృతం పూర్తిగా చదివే లోపల మనస్సు ఎంతో ప్రశాంతమైంది. తెలుగులో ఇంతవరకు అటువంటి పుస్తకం వెలువడలేదు. నాకు ఫిబ్రవరి 5, 1981 గురువారం రాత్రి కల వచ్చింది. నేను షిరిడీ వెళ్ళాను. తెల్లని కఫ్నీ ధరించి పద్మాసనంలో బాబా ఒక పంచలో కూర్చుని ఉన్నారు. వారి వెనుక ధుని ఉన్నది. నేను దక్షిణ ఇవ్వడానికి జేబులో చేయి పెట్టుకుంటే 25 నాణెం వచ్చింది. 10 నాణెం కోసం మరలా జేబులో చేయి పెట్టుకుంటే మరలా 25 నాణెమే వచ్చింది. దానిని ధుని దగ్గర ఉంచగానే బాబా, షికారుకు వెళ్దాంరా అని చుట్టూరా కొంత ప్రహరీ కొంత కంచేగల ఒక తోటలోకి తీసుకువెళ్లారు. అక్కడ కొంచెం సంభాషణ జరిగాక నేను శ్రీ సాయిలీలామృతం పారాయణ చేయవచ్చా అన్నాను. ఆయన చేయమన్నట్లు తల ఊపారు. మరుక్షణమే వారి గుడ్డలు కాషాయ రంగులోకి మారాయి. నాకు మెలకువ వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది, శ్రీ సాయిలీలామృతంలో 25 పేజీలు మాత్రమే చదివి అనివార్య కారణాల వల్ల ఆపివేశాను. తర్వాత ఆ సంగతే మర్చిపోయాను. ఈ గ్రంథ పారాయణ చేస్తే షిరిడీలో బాబాకు దక్షిణ సమర్పించినట్లవుతుందని తెలుసుకున్నాను. కామేశ్వరమ్మ తమకు తెలిసిన వారి నుండి శ్రీ సాయి లీలామృతం తీసుకుని శ్రద్ధగా పారాయణ చేసింది. కొంతకాలంగా ఆమెకు మూర్ఛ వ్యాధి, వెన్నులో నొప్పి వచ్చి ఏ చికిత్సకు తగ్గలేదు. అది తగ్గించమని బాబాను ప్రార్థించి పారాయణ చేస్తుండగా ఒకనాటి రాత్రి శ్రీ సాయి
డాక్టరు వలె స్వప్న దర్శనమిచ్చి ఇంజెక్షన్ చేశారు. ఆ నొప్పికి మెలకువ వచ్చి చూస్తే ఇంజెక్షన్ చేసిన గుర్తు స్పష్టంగా కనిపించింది. అంతటితో ఆ వ్యాధి తగ్గిపోయింది. ఆమె మరింత భక్తితో పారాయణ చేస్తుంటే ధ్యానానికి కూర్చోగానే షిరిడీలో సాయికెదురుగా కూర్చున్నట్లు భావోద్రేకం కలిగి బాహ్య స్మృతి లేకుండా 5-6 గంటల సేపు కూర్చుండిపోయేది. ఆమెకు ఇంకెన్నో దివ్యానుభవాలు కలుగుతూ ఉండేవి. ఉదాహరణకు 3/9/1968 రాత్రి ఆమెకు కలలో ఎవరో పాముల వాళ్ళిద్దరూ వాకిట్లో నిలబడి బెదిరిస్తున్నారు. ఇంతలో తెల్లని దుస్తులు ధరించిన ఎదురింటి ముస్లింల అబ్బాయి వచ్చి వాళ్లను ఉర్దూలో తిట్టి తరిమేశాడు. మర్నాడు గురువారం సాయంత్రం ఆ అబ్బాయి వాళ్ళింటికి వస్తే ఆ కల సంగతి చెప్పారు. సాయియే అలా దర్శనమిచ్చి ఆపద నివారించి ఉంటారని అతడన్నాడు. నాటి రాత్రి ఆమెకు కలలో ఒక దున్నపోతూ భీకరులైన 4 నల్లటి మనుష్యులు కనిపించి ఆమె మెడకు తాడు కట్టి లాగుతున్నారు. ఆమె భయంతో కేకవేసి నిద్రలేచింది. మరలా నిద్ర పట్టాక మరలా ఆ 4 ఆమె మంచం చుట్టూ తిరుగుతున్నట్లు కల వచ్చింది. అంతలో తెల్లని వస్త్రాలు ధరించిన వేరొకరు వాళ్లను తిట్టి వెళ్లగొట్టారు. ఆమెకు మెలకువ వచ్చి మంచం దిగబోతే ఎడమ కాలు కింద మెత్తగా ఏదో తగిలింది. కాలు పక్కకి తీసేలోగా ఒక తాచుపాము పడగ విప్పి బుసకొట్టి ఆమె కాలుపై కాటువేసి చెరచెరా వెళ్లిపోయింది. కొద్దిసేపట్లో ఆమె శరీరం చల్లబడి చెమట పట్టి గుండెలు బరువెక్కాయి. కొందరు పరుగున పోయి పాముల నరసయ్యకు ఫోను చేశారు. కొందరు ఆమెను డాక్టర్ వద్దకు తీసుకువెళ్లాలన్నారు. ఆమె నన్ను సాయిపటం దగ్గర చాప మీద పడుకోబెట్టి భజన చేయండి, నాకు సాయియే దిక్కు, నేను డాక్టర్ వద్దకు రాను, నాకు ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నది. క్రమంగా ఆమెకు బాహ్యస్మృతి తగ్గుతూ నోట నురుగు రాసాగింది. ఇంతలో ఆ ప్రదేశమంతా పరిమళాలు వ్యాపించాయి. కాసేపటికి ఆమెకు స్పృహ వచ్చింది. త్వరలో ఆమె కోలుకున్నది. మా పెద్దబ్బాయికి భీమవరంలోని సెంట్రల్ బ్యాంకులో మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది గాని అక్కడ చేరేలోగానే కాకినాడలో హెర్నియా ఆపరేషన్ చేయించుకొని అకస్మాత్తుగా చనిపోయాడు. నా తలకురివి పెట్టాల్సిన 45 సంవత్సరాల కొడుకును పాడె మీద చూచినప్పటి నుండి కుమిలిపోతున్నాను. మా అన్న పింగళి పరశురామయ్య నన్ను చీరాల తీసుకుని వెళ్ళి శ్రీ సాయిలీలామృతం పారాయణతో మనోవేదన తగ్గించుకోమన్నాడు. నేను పారాయణ చేస్తుంటే నా బాధ భరద్వాజ గారికి వ్రాసుకుంటే కొంత భారం తగ్గుతుందని అనిపించింది. బాబాయే ఒకరోజు కలలో కనిపించి ఏడుస్తూ కూర్చునే కంటే వ్రాయాలనుకున్నది వ్రాయరాదా అన్నారు. అటు తర్వాత ఆయన 2 సార్లు నా చనిపోయిన కుమారుణ్ణి తెచ్చి చూపించి మరలా వెంట తీసుకువెళుతున్నారు. ఇది నాకెంతో ఆశ్చర్యంగా ఉన్నది. మొదట నాకు బాబా మీద నమ్మకం లేదు. మా అమ్మ మాత్రం శ్రీ సాయిలీలామృతం చదువుతూ ఉండేది. మా అమ్మకు ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉంటే అది తగ్గితే బాబాను నమ్ముతాను అనుకుని ఈ గ్రంథం పారాయణ చేశాను. పారాయణ పూర్తయ్యేలోగా ఆమెకు తగ్గిపోయింది. నాకు విశ్వాసం కుదిరి అప్పటి నుంచి శ్రీ సాయిలీలామృతం పారాయణ నా నిత్యకృత్యమైంది. ఒకరోజు సాయి కలలో మా తాతలాగా కనిపించి, నిన్నంతా ఆకలితో మాడిపోయాను తెలుసా, నైవేద్యం పెట్టలేదే అన్నారు. మెలకువ వచ్చాక గుర్తొచ్చింది. ఆ రోజు సాయికి నైవేద్యం పెట్టడం మరచాను. 3వ రోజు ఆరతి పాడకుండానే నిద్రపోయాను. నాటి రాత్రి సాయి కలలో కనిపించి, అన్నీ మర్చిపోతావేం, ఆరతి పాడడం మానేశావే అని మందలించారు. తర్వాత మార్చి నెలలో మాస్టర్ గారిని దర్శించినప్పుడు ఆహారంలో ఇష్టమైన పదార్థం బాబాకు విడిచి దాన్ని తినడం మాని పారాయణ చేస్తే కోరినదవుతుందని చెప్పారు. మా అమ్మకు షుగర్ బాధ తగ్గాలని నేనలా చేస్తే సాయి కలలో కనిపించి ఉప్పు తినడం మానమన్నారు. మరలా జూలైలో కనిపించి ఆ నియమం మానివేసి శ్రీ సాయిలీలామృతం 7 సార్లు పారాయణ చేయమన్నారు. సెప్టెంబర్ 8న హైదరాబాద్ వెళుతున్నాను. రిజర్వేషన్ జాబితాలో నా వయస్సు 19కి బదులు 69 సంవత్సరాలనే పడటం వలన
టికెట్ కలెక్టరు 100 రూపాయలు కట్టమన్నాడు. నా వద్ద 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నేను కంగారు పడుతుంటే ఎవరో ఒక ఆమె 55 రూపాయలు నా తరపున కట్టి నా చేతికి 10 రూపాయలు ఇచ్చి, ఇది అవసరానికి ఉంచుకోమ్మా అన్నది. ఆమె అడ్రస్ అడిగితే చెప్పకుండా నీ పెళ్లికి వస్తానులే అని రైలు దిగిపోయింది. నా అడ్రస్ అడిగితే చెప్పకుండానే ఆమె నా పెళ్లికి రాగలగాలంటే ఈమె బాబాయే అయి ఉండాలని తర్వాత తోచింది. సెప్టెంబర్ 10న షిరిడీలో ఉదయం 4 గంటలకు మెలకువ వచ్చేసరికి విపరీతమైన జలుబు, దగ్గు వచ్చి లేవలేకపోయాను. గురువారం నాడు షిరిడీ క్షేత్రంలో శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ చేయలేకపోతున్నందుకు ఏడుస్తూ పడుకున్నాను. నిద్రపట్టి మరలా 6 గంటలకు లేచేసరికి నాకు ఏ బాధ లేదు. సంతోషంగా పారాయణ చేసుకున్నాను. నాకు చిన్నప్పటి నుండి దేవీ పూజలు చేయడమే అలవాటు. కానీ బాబా సంగతి తెలీదు. ఇటీవల మేము షిరిడీ వెళ్ళాము. నేను సాయిని బాలగా సాక్షాత్కారం కావాలని కోరాను. నాటి సాయంకాలం భజనకు ముందు బాబా అలా దర్శనమిచ్చారు. అయినా నాకు బాలా సాయి ఒక్కరేనా అని సందేహం వచ్చింది. ఇంతలో ఎవరో ఒక ముసలాయన వచ్చి, ద్వారకామాయి అంటే ఏమనుకుంటున్నావు? మాయి అంటే అమ్మ అని అర్థం. సాయి, గాయత్రి, బాల అందరూ ఒకటే. ఇది కూడా శక్తిపీఠమే అన్నారు. తర్వాత మాకు లెండీలో అయోధ్య గారు కనిపించి ఒక వస్త్రమిచ్చి, ఇది మీకని మాయి ఇచ్చింది అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత మాస్టర్ గారిని కలిసినప్పుడు ఆయన ధ్యానం చేసేటప్పుడు ఆ వస్త్రం కప్పుకుంటే ఏకాగ్రత కుదురుతుంది అని చెప్పారు. నాకు 70 సంవత్సరాల మా అమ్మకు కూడా ఇలాంటి ఫలితం కనిపిస్తున్నది. తర్వాత కొంతకాలానికి నేను కోరుకున్నట్లు నాకు బదిలీ అయ్యింది. కానీ నాకు రిలీవర్ ఎవరూ దొరకలేదు. బాధగా సాయిని ప్రార్థిస్తే నాటి రాత్రి కలలో ఎవరో కాని 3 సార్లు గురుచరిత్ర పారాయణ చేయి అని చెప్పారు. సరిగ్గా ఆ పారాయణ పూర్తయ్యేసరికి రిలీవర్ రావడం, నేను రిలీవ్ అవడము జరిగింది. మా ఊళ్ళో ఒక ఆయనకు సంతానం కలగకపోయేసరికి 2వ వివాహం చేసుకోవాలనుకుంటుంటే ఆయన భార్య కలత చెంది తమ జీవితం అంతం చేసుకోవాలనుకుంటున్నది. అప్పుడు నేను పారాయణ చేసుకునే శ్రీ సాయి లీలామృతం ప్రతి ఆమెకిచ్చాను. ఆమె శ్రద్ధగా పారాయణ చేస్తూ ఉంటే ఆమెకు 2 మగపిల్లలు కలిగారు. వాళ్లకు పెద్ద సాయిబాబు, చిన్న సాయిబాబు అని పేర్లు పెట్టుకొని సాయిని కొలుస్తున్నారు. అలాగే కృష్ణారెడ్డి దంపతులకు ఉద్యోగం లేక బాధపడుతుంటే ఈ గ్రంథమే ఇచ్చాను. అది పారాయణ చేశాక వారికి టీచర్ ఉద్యోగం వచ్చింది. నేను భగవద్గీత, శ్రీ రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పారాయణ చేస్తుండేవాడిని. కానీ మా అమ్మాయి చెప్పిన బాబా చరిత్ర చదవాలనిపించేది కాదు. 6 సంవత్సరాల క్రిందట ఎలాగో శ్రీ సాయి లీలామృతం ఒక్కసారి పూర్తి చేశాను. నాటి రాత్రి కలలో ఎవరో నాతో గదాధరుని అంటే శ్రీ రామకృష్ణ పరమహంస చరిత్ర చదవమని చెప్పారు. మరురోజు మా అమ్మాయి వాళ్ళింటికి వెళ్తే వాళ్ళప్పుడే శ్రీ పరమహంస చరిత్ర చదివామని, చాలా బాగుందని, నన్ను చదవమని చెప్పారు. అది బాబాలీలని గుర్తించాను. అప్పటి నుండి మాకు ఎన్నెన్నో సాయి లీలలు అనుభవమవుతున్నాయి. నేను 1979లో శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర చదివినప్పటి నుండి నా బ్రతుకుకు అర్థమంటూ ఏర్పడి నా మాట, బుద్ధి, ప్రవర్తనలు ఎంతగానో సంస్కరించబడ్డాయి. ఆ గ్రంథ పారాయణ వలన ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతున్నది. అదే నా చేత షిరిడీ దర్శనం కూడా చేయించింది. మీరు పంపిన శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ చేయగానే ఎంతో కాలంగా నన్ను బాధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోయాయి. మా చిన్నాన్న అబ్బాయి గారికి అంతకుముందే ఎన్నో ఆపరేషన్లు జరిగాయి. ఇటీవల ఒకరోజు వాడికి 40 వాంతులు, 40 సార్లు బేదులై స్పృహలేని స్థితిలో వేలూరు ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆశ లేదని చెప్పారు. నేను బాబాను ప్రార్థించమని అతని అక్కతో చెప్పాను. ఆ రాత్రి ఆ పిల్లవాడికి విభూతి పెట్టమని నేను మా పిన్నమ్మతో చెబుతున్నట్లు కల వచ్చింది. ఆ వెంటనే అతడు పూర్తిగా కోలుకున్నాడు. నాకు 1983లో
కడుపు నొప్పి, పొత్తి కడుపులో ఏదో తిరుగుతున్నట్టుగా ఉండి ఎంతో బాధపడేదాన్ని. డాక్టర్లు ఆపరేషన్ ఒక్కటే మార్గమని, కానీ ఆపరేషన్ చేసినా నేను బ్రతకడం అనుమానాస్పదమేనని ఆపరేషన్కు మద్రాసు వెళ్లాలని చెప్పారు. ఒకరోజు మా పెద్దబ్బాయి బాబా గుడికి వెళ్ళినప్పుడు అచటి వారు చదువుతున్న బాబాలీలలు వినివచ్చి బాబానే ప్రార్థించుకోమన్నాడు. ఎందరికి మొక్కినా లాభం లేనిది బాబా వల్ల ఏమవుతుందిలే అనుకున్నాను. నాటి రాత్రి అనగా డిసెంబర్ 25, 1984 నాకు కలలో బాబా డాక్టర్ వేషంలో కనిపించారు. ఆయన పక్కనే పెద్ద బొట్టు పెట్టుకున్న ఒక లేడీ డాక్టరు పసుపు పచ్చని చీర కట్టుకొని ఉన్నారు. ఆమె నన్ను బల్ల మీద పడుకోబెట్టి నా పొట్ట పరీక్ష చేసి నీకేమిష్టము అని అడిగింది. నాకు పప్పు దినుసులు ఇష్టము అని చెప్పాను. అందువల్లనే నీకీ బాధ అన్నదామె. అంతలోనే ఆ డాక్టర్ టెన్నిస్ బంతి కంటే పెద్ద ప్రమాణంలో ఉన్న గడ్డను తీసి చూపి, ఇది తొలగించాను, నీకింక బాధ ఉండదు, రేపు కొద్దిగా నొప్పి ఉంటుంది, ఎల్లుండి అన్నం తిను అని చెప్పారు. నాకు మెలకువ వచ్చి చూస్తే టైము 5 గంటలైంది. నా పొట్ట మీద పొడుగాటి చార కనిపించింది. మరలా మరుసటి రాత్రి ఆ డాక్టర్ కనిపించి రేపు చారన్నం తిను అన్నారు. ఆ రోజు నుండి నాకు ఆ నొప్పి లేదు, వాంతి లేదు. శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తున్నప్పటి నుండి జటిలమైన సమస్యలెన్నో పరిష్కారమై మనస్సుకు ఎంతో హాయిగా ఉన్నది. ఈ మధ్య మా సంస్థలో ఒక ఉన్నతాధికారి చేసిన అనుచితమైన నిర్ణయం వలన నాకు 1200 నష్టం వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఆ నిర్ణయం అనుచితమని ఎంత వివరించినా ఆయన తన నిర్ణయం మార్చుకునే ప్రశ్నే లేదన్నారు. ఈ విషయమై నేను పారాయణ చేస్తుండగా ఆయన పదవీ విరమణ చేయబోతున్నారని తెలిసింది. నేను ఈ శ్రీ గురుచరిత్రలో మహిమ ఉంటే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవాలని దత్తస్వామికి చెప్పుకొని శ్రీ గురుచరిత్ర ఒక ప్రతి ఆయనకు కానుకగా పోస్టులో పంపాను. వెంటనే అది చదివారు కాబోలు అదెంతో మహిమగల గ్రంథమని, ఎంతో మంచి పుస్తకం పంపానని, తన నిర్ణయం ఉపసంహరించుకుంటున్నానని ఆయన జాబు వ్రాశారు. ఈ గ్రంథం చేరినంతనే ఒక వ్యక్తిలో అంత మార్పు వచ్చిందంటే 108 సార్లు పారాయణ చేసిన వారిలో ఎంతటి మార్పు వచ్చి ఉండాలి. అందుకే భరద్వాజ మాస్టర్ గారు ప్రతి వారితోనూ శ్రీ గురుచరిత్ర కూడా నిత్య పారాయణ చేయమని చెబుతూ ఉంటారు. చిన్నప్పుడు మా పుట్టింట్లో బాబాను పూజించుకునేవాళ్ళం. పెళ్ళి అయ్యాక అందుకు అవకాశమే లేకుండా పోయింది. మానసికంగా కూడా నేను ఎంతో బాధపడ్డాను. ఒకరోజు పుస్తకం బైండ్ చేసి పెట్టమని ఎవరో శ్రీ సాయి లీలామృతం తెచ్చి ఇచ్చారు. అప్పుడు కొద్ది పేజీలు చదివే అవకాశం వచ్చింది. తర్వాత తెలిసిన వారి ద్వారా ఆ పుస్తకం తెప్పించుకొని 3 సార్లు పారాయణ చేసి విభూది వేసిన తీర్థం అందరం తీసుకున్నాం. అంతటితో మా ఇంట్లో వాళ్ళు మారిపోయి బాబాను పూజించుకోవడానికి ఎంతో ప్రోత్సాహమిస్తున్నారు. ఆ పారాయణం ముగిసిన రోజున నేను మా వీధిలో వెళుతుంటే ఒక కుక్క నా కాలు పట్టుకున్నది. అది ఎందరినో కరిచింది కూడా. నేను బాబా అని అరిచాను. ఆ కుక్క నా కాలు వదిలి కొద్ది దూరం పోయి కూర్చుని నిర్లిప్తంగా నన్ను చూస్తూ ఉంది. బాబాను తలవగానే పట్టుకున్న కుక్క కూడా విడవడమే ఆశ్చర్యం. మీరు శ్రమించి మాలాంటి దీనులకు వెలుగు దారి చూపిస్తున్నారు. ఈ సంసార కూపంలో మగ్గిపోతున్న నాకు శ్రీ సాయి లీలామృతం అమోఘమైన దివ్యకాంతిని, వెలుగుబాటును చూపింది. సాయి కృప వలన నా శ్రీమతి శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర 9 సార్లు, శ్రీ గురు చరిత్ర 9 సార్లు పారాయణ చేసి అక్కల్కోట స్వామి చరిత్ర చదువుతుండగా స్వప్నంలో దివ్య పురుషుడైన ఒక మహాత్ముడు దర్శనమిచ్చి 2 మామిడి పండ్లు ప్రసాదించారు. ఆ మర్నాడే మా ఆశలు నిజం చేస్తూ మాకు బాబు జన్మించాడు. జనవరి 1981 సంవత్సరంలో మకర సంక్రాంతికి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లదలచి మాల ధరించాను. ఈ దీక్ష పూనడానికి ముందు శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురు చరిత్ర పారాయణ చేశాను. తర్వాత వ్యానులో బయలుదేరి ఒక తెల్లవారుజామున కాలినడకన
కొండకు బయలుదేరే చోటికి చేరాను. కొంత దూరం వెళ్ళాక కొండలు చూస్తుంటే ముందుకు సాగగలనా అనే భయం మొదలైంది. అప్పటి నా వయస్సు 49 సంవత్సరాలు. మొత్తం 45 మైళ్లు నడవవలసి ఉన్నది. సాయంత్రం 6 గంటలకు మేము వెళ్లే దారి ఇరుకుగా అయింది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చీకటి పడింది. నాకు పూర్తిగా నీరసం వచ్చి నా సాయిబాబా నాకు గుర్తుకు వచ్చారు. కాలు ఎత్తితే రెండవ కాలు మోపడం బాధగా ఉంది. కొద్ది క్షణాలలో చేతిలో కర్ర పట్టుకొని కాళ్లకు రబ్బరు చెప్పులు ఉన్న ఒక వృద్ధుడు నన్ను కలుసుకొని నా ఎడమ చెయ్యి వారి చంకలో పెట్టుకొని భయం లేదు, నా వెంట నడు అన్నారు. వారి చంకలో నా చేయి పెట్టుకోగానే నా నీరసమంతా తొలగిపోయింది. అరగంటలో లైట్లు వెలుతురున్న ఒక విశాలమైన ప్రదేశం చేరుకున్నాము. అప్రయత్నంగా నా చేయి వారి చంకలో నుండి జారిపోయింది. వారు కూడా ఉన్నారని తలచి కొన్ని అడుగులు వేసి వారిని కలుసుకొని వందనం తెలపాలని చూచాను కాని వారెక్కడా కనిపించలేదు. శ్రీ సాయినాథుడే ఆ రూపంలో వచ్చి నన్ను ఆ కష్టమైన బాట దాటించి అదృశ్యమయ్యారు. చివరకు స్వామి సన్నిధానంలో మెట్ల దగ్గరకు రాగానే ఆ జనం ఒత్తిడికి నాకు శ్వాస ఆడక అవి నా ఆఖరి క్షణాలా అనిపించింది. ఆ తొక్కిడికి కొందరు పడిపోయారు, కొందరి ఇరుముడులు పడిపోయాయి. అయినా నేనెలాగో మెట్ల దగ్గరకు చేరి టెంకాయ కొట్టగలిగాను. తర్వాత కన్ను మూసి తెరిచే లోపల నేను 18 మెట్లపై ఉన్నాను. అక్కడికెలా రాగలిగానా అని నాకే ఆశ్చర్యమేసింది. స్వామిని దర్శించుకొని సుఖంగా ఇల్లు చేరాను. శ్రీ సాయి లీలామృతం మొదటి ముద్రణలో ప్రూఫ్ల వలె ఉన్న కొద్ది పేజీలు మాత్రమే పిన్ను కుట్టినవి ఒక భక్తుని ద్వారా దొరికాయి. వాటిని శ్రద్ధతో పఠించాక నాకు కొన్ని మంచి సంఘటనలు జరిగాయి. తర్వాత పూర్తి పుస్తకం దొరికింది. ఈ మధ్యనే మిత్రులొకరిచ్చారు. పద్ధతి ప్రకారం పారాయణ చేయకపోయినా అక్కడక్కడ ఘట్టాలు చదువుతున్నప్పుడంతా శరీరం వణకడం, ఆనంద భాష్పాలు రాలడం జరుగుతున్నది. నేను చిన్నప్పటి నుండి శ్రీ సాయిని సేవిస్తున్నా ఆయనపై నాకు సంపూర్ణ విశ్వాసం కలగలేదు. అంతేగాక సాయిని హిందూ దేవత అవతారంగా భావించడం నాకంతగా నచ్చేది కాదు. 1986 మార్చిలో శ్రీ సాయి లీలామృతం పారాయణ మొదలుపెట్టాను. కానీ నా మనసులో కొన్ని అనుమానాలుండేవి. మన ఋషులు వ్రాసినవి, రామాయణం మొదలగునవన్నీ సంస్కృతంలో వ్రాసినవి, మంత్రపూరితమైనవి. గురూపదేశానంతరం అలాంటివి పారాయణ చేస్తే ఫలితముంటుంది గాని ఒక ముస్లిం ఫకీరు గురించిన చరిత్ర, మాస్టారు లాంటి సామాన్య మానవుడు తెలుగులో వ్రాసిన రచనలు చదివితే ఫలితముంటుందా అనేదే నా అనుమానం. పారాయణ మొదలుపెట్టిన 4 రోజులకు నాకు కలలో శివలింగంలో నుండి ఈశ్వరుడు, ఆయనలో నుండి నరసింహస్వామి దర్శనమిచ్చి నీకు తెలుగులో వ్రాసిన మాస్టారు గారి రచనలు ఫలితమిస్తాయా అని అనుమానం పెట్టుకోవద్దు, తప్పక ఫలితముంటుంది. శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురు చరిత్రలే కాక ఇంకా ఇతర రచనలు కూడా చదవాలి అంటూ ఏవో కొన్ని పుస్తకాలు నా చేతిలో ఉంచారు. ఆ తర్వాత మా పాపకు కూడా సాయి విగ్రహంలో నుండి బాబా వచ్చి శ్రీ నరసింహస్వామిగా మారిపోయినట్లు కలవచ్చింది. శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురు చరిత్ర పారాయణ గురించి సాయిబాబా స్వయంగా కాక నేను ఏ హిందూ దేవతలను ఆరాధిస్తానో ఆ దేవుళ్లే స్వయంగా వచ్చి చెప్పడం, ఆ దేవతలు సాయిబాబా ఒక్కరేనని నిరూపించడం జరిగిన తర్వాత నా సందేహాలన్నీ తీరిపోయాయి. శ్రీ సాయి లీలామృత పారాయణ వల్ల నాకే కాక ఇతరుల కోసం నేను చేసిన పారాయణలు కూడా వెంటనే ఫలితం చూపించడం నా స్వానుభవం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అవధూత భరద్వాజ మహారాజ్ కీ జై. హరి ఓం గురుదేవ దత్త. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 29 పారాయణ మహాత్మ్యం సంపూర్ణం. 4వ సప్తాహంలో 7వ రోజు పారాయణ సంపూర్ణం. ఈ రోజుతో
4వ సప్తాహం సంపూర్ణం. రేపటి నుండి 5వ సప్తాహం ప్రారంభమవుతుంది.